త్వరగా రావాలి. అమ్మగారులు అందరూ, పెద్దమ్మలు. మా అమ్మ అన్నాను, తల్లి రాలేదు అంట. పాస్టర్ గారు తల్లి అంటే అర్థం కాలేదు. అమ్మగారు తల్లి రండి అమ్మ. హల్లెలూయా. ఈ సమయంలో ఈరోజు మదర్స్ డే కాబట్టి ఈ తల్లులు వీళ్ళ యొక్క కడుపులో పుట్టిన పిల్లలు వాళ్ళందరూ దీవించబడాలని కాబట్టి మన యొక్క సంఘ తల్లిగా ఉంటున్న పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు తల్లుల కొరకు వీళ్ళ తల్లులందరూ ఆశీర్వాదంగా ఉండాలి. నాకు జన్మం ఇచ్చిన తల్లి ఉన్నారు, మరి ఇక్కడ ఉంచిన పెద్దలు, ఇంకా కూర్చున్న తల్లులందరూ ఉన్నారు. అందరూ ఆశీర్వాదంగా ఉండాలని మరి మదర్స్ డే నిమిత్తము పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 దేవా, పరిశుద్ధమైన దేవా, మహోన్నతమైన యేసయ్యా, చాలి కలిగిన దేవానికి స్తోత్రములు నాయనా. రాజువైన నా ప్రభానికి వందనములు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, ఈ దినము యేసయ్యా మమ్మల్ని సజీవులకులో ఉంచిన దేవానికి స్తోత్రములయ్యా. నీ నామాన్ని స్తుతించే కృపనిచ్చినవే నీకు స్తోత్రములు నాయనా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న రీతిని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, సంఘానికి నాయన అయ్యా తల్లిగాను నిలబెట్టిన దేవానికి స్తోత్రములు రాజా. మాకిచ్చిన ప్రతి ఒక్క తల్లులు బట్టి కూడా నీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినమున తండ్రి, ఈ రీతిగా నా ప్రభా మేము ఈ ఒకే కుటుంబకులుగా కలిసి అయ్యా నీ నామాన్ని నాయన ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినందుకు కూడా నీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా. ఎందరికో లేనిది ఇలాంటి ధన్యత ప్రభా అయ్యా, ఎందరికో లేనిదయ్యా ఇలాంటి కృపను మాకు ఇచ్చినందుకు కూడా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మీరు ఇచ్చిన ప్రతి ఒక్క తల్లులు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకొన దీర్ఘాయుష్ను మీరు దయచేయండి, మీరు ఆశీర్వదించండి నా ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికే వందనములు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఇంతవరకు కూడా ఆత్మ దేవుడు మాలో ఉండి మీరు నడిపించినారే నీకు స్తోత్రములు నాయన. మంచి నా తండ్రి ఆరోగ్యాన్ని ఇచ్చి, నీ కృపనిచ్చి నాయన, నీ జ్ఞానము నీ అభిషేకాన్ని ఇచ్చి మీరు నడిపిస్తున్నందుకు కూడా నీకు వందనములు చెల్లిస్తున్నాం. నీ పాద సన్నిధానికి నా తండ్రి మా ప్రాణాత్మ శరీరాన్ని అప్పగిస్తూ నీ రాకడ వరకు నా తండ్రి అయ్యా సజీవంగాను నాయన అయ్యా సజీవ సాక్షులుగాను నిలబెట్టమని పరిశుద్ధాత్మ పాదముల చెంతకు సమర్పిస్తూ నజరైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ప్రార్థన ఆలకించాలా చేయ స్తోత్రం చెప్దాం, గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి కూర్చోండమ్మా, తల్లులు మీరు కూర్చోండి, మరి కూర్చోండి దయచేసి. అలాగనే మరి సమయంలో ప్రియులారా మనం అందరూ లేచి నిలబడినట్లయితే దయచేసి అందరూ లేచి నిలబడి మరి దేవుని స్తుతిస్తూ మన మధ్యలో ఉన్న దైవజనులు కుమారయ్య గారిని ఆహ్వానించుకుందాం. అందరూ లేచి నిలబడి మన దేవాది దేవుని మేము ఒక పల్లవి కోరస్ పాడుతుండగా దైవజనులు పైకి వస్తారు. అలాగనే మన కానుకలు అర్పించుకుంటూ అలాగనే మనం దైవ సందేశాన్ని వెళ్ళిపోదాం. దేవుని స్తోత్రం. పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించేదా. ఆరాధన ఆరాధన అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఈ 26 ఆరాధన పండుగలను దేవుడు ఇచ్చినందుకు పూర్ణ మనసుతో దేవుని ఆరాధన చేద్దాం. ఆరాధన ఆరాధన. దయచేసి అట్లా కదిలి ముందుకు వచ్చేయండి. ఇంకా కొంతమంది విశ్వాసులు వస్తున్నారు. యవనస్తులు ముందుకు వచ్చి ఎబినేజర్ అందరినీ ఇక్కడ ముందుకు ఖాళీ స్థలంలో వచ్చారని చెప్పండి. ప్రేమించేదా అధికముగా ఆరాధించు, ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. పాట పాడుతుండగా కానుకలు అర్పించుకుందాం. అలా ఆయన ముందుకు కదిలి ముందుకు వచ్చేయండి. ముందర ఖాళీ స్థలాన్ని నింపండి. ఎబినేజర్ గారు ముందర ఖాళీ స్థలాన్ని ఆరాధన ఆరాధన ఆమేన్ ఆరాధన ఆమేన్ ఆమేన్ ఆరాధన ఆరాధన. అందరూ కూడా చప్పట్లు కొడుతూ యేసు. వెనకాల నిలబడే వాళ్ళు ముందుకు వచ్చేయండి. ఖాళీ స్థలం ఉంది ఇక్కడ, అందరూ వచ్చేయండి. వెనకాల నిలబడుతున్న వాళ్ళు ముందరకు వచ్చేయండి.
పాడుతూ దేవుని ఆరాధించండి. థ్యాంక్ యూ లార్డ్. ఉదయకాలం వాక్యం విన్నాం. హేబేలు కయ్యను కానుకలు అర్పించారు. హేబేలు కానుకను దేవుడు లక్ష్యమిచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కానుకలు ప్రాముఖ్యం. కానుకలు ఇచ్చే వ్యక్తులు కావాలని కానుకలు ఇవ్వండి. మిమ్మల్ని దేవునికి ఇవ్వండి. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఇంతవరకు ఆదుకున్నావే. పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించెదా. ఆరాధన 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 యేసయ్యా. ఆరాధన 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 చప్పట్లు కొడుతూ యేసు. ఆరాధన యేసయ్యా. ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ధర్మవరం ప్రాంతంలో సేవ చేస్తున్నాం. మరి పాస్టర్ నవీన్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. కానుకల కొరకును జరగబోతున్న ఆరాధన దైవ వర్తమానాన్ని బట్టి బ్రదర్ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల దేవా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. నా ప్రభువా, ఈ యొక్క ఏడు దేవా దినములు దేవా, స్తోత్రములు దేవా, ఆరాధన పండుగ జరుగుటకు దేవా నీవిచ్చినటువంటి కృపకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. నా తండ్రి దేవా, స్తోత్రములు. జీవన్ పాస్టర్ను దేవా నీ సన్నిధానములు బలపరిచి దేవా, స్తోత్రములు దేవా, తన ద్వారా దేవా తండ్రి యొక్క ప్రాంతములో దేవా, స్తోత్రములు దేవా, అనేకులు దేవా, స్తోత్రములు దేవా, రక్షింపబడుటకు దేవా తండ్రి, సంఘముని సన్నిధానములు బలపరచబడుటకు దేవా తండ్రి దేవా, స్తోత్రములు అనేకులు దేవా ఆత్మీకముగా దేవా నీ సన్నిధానములో కట్టబడుటకు దేవా తండ్రి, ఈ యొక్క మీటింగ్స్ ద్వారా దేవా స్తోత్రములు నీవు జరిగించినందుకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. నా ప్రభువా, స్తోత్రములు యొక్క చివరి దేవా, స్తోత్రములు దేవా, రాత్రి కాలమునందు జరుగుచున్నటువంటి దేవా ఈ యొక్క మీటింగ్స్ను దేవా నీ సన్నిధానములో జ్ఞాపకమును చూసుకోనమని ప్రార్థిస్తూ ఉన్నా.
తండ్రి నీవిచ్చినటువంటి వాతావరణమును బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. నా ప్రభువా స్తోత్రములు దేవా. అయ్యా విత్తబడినటువంటి కానుకల విషయమే దేవా నీ సన్నిధానములో జ్ఞాపకమును చేసుకునమని ప్రార్థిస్తూ ఉన్నా. నా తండ్రి వారి యొక్క కలిమి కొలది దేవా స్తోత్రములు విత్తి ఉండగా దేవా ప్రతి వారిని దేవా నీ సన్నిధానములో ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రభువా స్తోత్రములు ముఖ్యముగా దేవా కానుకల కంటేను ముఖ్యముగా వారి జీవితాలను దేవా నీకు అప్పగించుకొనుటకు దేవా నీకు సమర్పించుకొనుటకు దేవా సహాయమును చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. నా తండ్రి కానుకలను నీ యొక్క పరిచర్యలో నమ్మకముగా వాడుటకు దేవా సహాయమును చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. నా తండ్రి దేవా నీ దాసులు దేవా స్తోత్రములు దేవా. అయ్యా స్తోత్రములు కుమారయ్య గారు దేవా స్తోత్రములు దేవా. ఈ యొక్క సమయములో దేవా వర్తమానం అందించబోచుండగా దేవా నా తండ్రి నీవే బలపరిచి దేవా ఏడింతల ఆత్మచేత నింపి దేవా అయ్యా సియోనులో నుండి దేవా నీ యొక్క ఉపదేశమును దేవా బయలుపరచమని ప్రార్థిస్తూ ఉన్నా. నా తండ్రి ప్రతి వారితో దేవా నీవు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నా. నా తండ్రి దేవా స్తోత్రములు ఎవరితో దేవా నువ్వు ఏ రీతిగా మాట్లాడగోరుచున్నావో దేవా ప్రతి వారు దేవా గ్రహించుటకు దేవా తండ్రి వారి యొక్క పాపాలను దేవా విడిచిపెట్టి దేవా సంపూర్ణముగా దేవా నీకు అప్పగించుకొనుటకు దేవా సహాయమును చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రతి విషయంలో నీవే సహాయము చేసి కృప చూపమని సమస్తమును నీకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన అడుగుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చప్పట్లు కొడుతుండగా దేవాది దేవుని మహిమపరదాం. అలాగనే చప్పట్లు కొడుతుండగా మరి పాస్టర్ కుమారయ్య గారికి సమయాన్ని ఇస్తున్నాము. హల్లెలూయా స్తోత్రం. అందరూ కూడా మోకరించుకుందాం. ప్రభు సన్నిధిలో ఆరాధనలో పాలు పొంది ఎవరు దిక్కులు చూడొద్దు. ఈ 7 దినముల ఆరాధన పండుగలు ఉదయకాలం విన్నాం. సజీవయాగంగా అర్పించుకునటమే నిజమైన ఆరాధన. ప్రతికూల పరిస్థితుల్లో దేవునికి లోబడి ఉండటమే నిజమైన ఆరాధన. స్తోత్రం. హల్లెలూయా. ప్రతి వారు కూడా మోకరించాలి. మోకరించగలిగిన బిడ్డలందరూ మోకరించండి. మిగిలిన వారందరూ కూడా తల వంచండి. దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించిన ఆరాధన చేయండి. హల్లెలూయా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించేను, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. ప్రతి వారి హృదయాలు తెరిచి ఆరాధిద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభుతో మాట్లాడదాం. నిన్ను తప్ప మనుషులు ఎవరిని నమ్మలేను ప్రభువా. నీవు మాత్రమే నాకు ధైర్యము, నా ముందు నడుచువాడవు నీవు, నాతో ఉండి నన్ను మార్గం నడిపించుడు నీవు. ప్రతి వారి హృదయాలు తెరిచి ఆరాధిద్దాము. నేను మాత్రమే నీ నమ్మానయ్యా, నేను మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నేను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. అందరము నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా.
యేసయ్యా. ఈ సమస్త సృష్టి సర్వమును ఆధారభూతుడు నీవే ప్రభువా, ఆది సంభూతుడు నీవే. నీ వాక్కును బట్టే సమస్తము కలిగినది. నా జీవితము కూడా నిన్ను బట్టే ఉన్నది ప్రభువా. నీవు లేకుండా ఏది కలగలేదు కనుక నీ కార్యములు ఆ జీవితంలో ఘనముగా జరిగించండి. ప్రతి హృదయాలు తెరుచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. స్తోత్రం. అవునయ్యా, నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగేదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగేదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనన్నానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. ప్రతి ఒక్కరు పడదాం. నిన్ను మాత్రమే నేనన్నానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించువాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించువాడెవడు. సాయము నీదేనయ్యా సహాయుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనన్నానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనన్నానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. అందరము. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు,
కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. అందరం ఒకరు ప్రతిసారి కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. యేసయ్యా 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 అందరము యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. అవునయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రతి నోరు తెరవబడాలి. యేసయ్యా, ప్రతి మోకాలైన నామములు వంగిపోవాలి, ప్రతి నాలుగు యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకోవాలి, హృదయాలు తెరవబడును గాక. ఆమేన్. ఈ రాత్రి ప్రభుతో మాట్లాడండి. దేవా, నీ దర్శన భాగ్యం నా జీవితంలో ఉంచండి, నీ ముఖ దర్శనము చే కృపనివ్వండి. యథార్థవంతులు దేవుని ముఖ దర్శనము చేయుదురు లేఖనము నాలో నెరవేరినట్లు కృపనివ్వమని ప్రతివారు ప్రార్థిద్దాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినమునివే తండ్రి నీ ఆత్మతో నింపుమా. అందరము అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినమునివే తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అందరము అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినమునివే తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినమునివే తండ్రి నీ ఆత్మతో నింపుమా, తండ్రి నీ ఆత్మతో నింపుమా, తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఆరాధన చేద్దాం అందరూ. ఆరాధన 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 ఆరాధన
ప్రతి హృదయం ఈ రాత్రి తెరవబడును గాక. ఆత్మ సంబంధమైన అనుభవముతో క్రీస్తు యొక్క పరిపూర్ణతను ధరించుకుని వారుగా ఆరాధించుదా ఒక శ్రేష్టమైన ఆరాధన, ఒక శ్రేష్టమైన అభిషేకముతో మన హృదయాలు నింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి నేత్రములు యేసును చూడబోచున్నవి, యేసును చూడబోచున్న నేత్రములు, ప్రతి హృదయం నేత్రం యేసు నామములో వెలిగింపబడుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఒప్పుకోలు చేద్దాం. ఒప్పింప చేయుము దేవా నా ప్రతి విధమైన పాపమును దయతో ప్రేమను చూపి పరిశుద్ధ పరచుము దేవా నీ పావన దివ్య రూపమును నాలో పూర్తిగా నింపి దోషమే లేని నీ రుధిరముతో నిర్దోషిగా మార్చే నీ వచనముతో దోషమే లేని నీ రుధిరముతో నిర్దోషిగా మార్చే నీ వచనముతో ఒప్పింప చేయుము దేవా నా ప్రతి విధమైన పాపమును దయతో ప్రేమను చూపి పరిశుద్ధ పరచుము దేవా నీ పావన దివ్య రూపమును నాలో పూర్తిగా నింపి. ఈ రాత్రి ఈ ముగింపు కూటములో ఒప్పింపబడదా? నన్ను ఒప్పింప చేయి. బండ వంటి హృదయముగా మారిపోయింది, కఠిన హృదయముగా మారిపోయింది. ఈ హృదయ కాఠిన్యతను ఒప్పుకొని నీలో పరిపూర్ణత చెందాలి. ఈ సంగమని ద్రాక్షవల్లిలో, ద్రాక్ష తోటలో ఫలించు తీగగా నేను ఉండునట్లుగా నన్ను నీ రూపములోకి, నీ పోలికలోకి మార్చు. నీ పరిపూర్ణతలోకి నన్ను సిద్ధమొచ్చి ప్రతి వారు రెండు చేతులు ఎత్తి ఒక సెకండ్, ఒక నిమిషం ప్రభుత్వం ఒక్క ఒడంబడిక చేద్దాం. నన్ను ఒప్పింపచేయి. నా పాపంలో నేను పడి నశించిపోతున్నా. అలాగ నా జీవితం ఉండకుండా నీ కృప నాకు తోడుగా ఉండని ప్రభువా. ప్రతి వారు నోరు తెరవారు, ప్రతి వారు నోరు తెరవారు. దిక్కులు చూడొద్దు ప్రియులారా. ఒక ఒప్పుకోలు చేయబడండి, ఒక ఒప్పుకోలు మనస్సులోనికి రాని పరిశుద్ధ దైవజనులు ప్రయాసపడి 7 దినములు ఈ ఆరాధన పండుగలను ఏర్పరచబడి ఎంతో భారభరితముగా ఆత్మల భారముతో మరి ప్రయాసపడి ఉండగా ప్రయాస వ్యర్థము కాకూడదు. ఆ ప్రయాసము నీలో ఫలముగా మారును గాక. ప్రతి హృదయం ఒప్పింపబడదా, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లుగా పశ్చాత్తాపడదా. అనేకులు మన హృదయాలు దేవుని ఆత్మ ద్వారా పత్రికగా రాయబడాలి. మన జీవితాన్ని, మన ప్రవర్తనను చదివి అనేకులు క్రీస్తులోకి చేర్చబడాలి. అట్టి జీవితం మాకు ఇవ్వయా. మా హృదయ రహస్య జీవితాలు ఒప్పింపబడుతున్నాం. సరిచేయని ఒప్పుకుందాం. స్తోత్ర, స్తోత్ర, స్తోత్ర. పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి మాతోను ఈ సన్నిధి నుంచుచున్నందుకు స్తోత్రం. 7 దినాల ఆరాధన పండుగలో నీ ఆత్మ మాయందు ఉంచినందుకే నీ నామమునకు మహిమ కలుగుగాక. సరిచేసి వాడుకో. ఈ ముగింపు కూటములో నీ మహిమను ప్రతి బిడ్డ కనులార చూడును గాక. సహాయం చేసి దీవించి వాడుకోమని సమస్తం నీకు సమర్పిస్తూ లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకు, కూడిన సంఘ బిడ్డలకు, ఈ శబ్దాంతం ద్వారా వింటున్న సహోదరి సహోదరులకు కృప కలుగుగాక. నీ ప్రేమను, నీ త్యాగమును, నీ యొక్క మహిమను చూచుటకు, గ్రహించుటకు
నీ ఆత్మ ఒక్కొక్కరిని ఒప్పింప చేయును గాక. సరిచేసి వాడుకోమని యేసు నామములో అడిగిచ్చున్నాను తండ్రి. ఆమేన్. దేవాది దేవుడు ఇప్పటి వరకు ఆరాధనలు మన తోడున్నారు. తన కృప మనతో ఉంచినందుకు 2 చేతులెత్తి స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. కూర్చుందాం మాత్రం. స్తోత్రం. ఇంకా మీరు ఆత్మీయ సందేశాలను మరి సాంగ్స్ను మీరు ఇంకా ఆసక్తిగా వినాలని ఆశపడితే మాది యూట్యూబ్ ఛానల్ ఉంది, తప్పకుండా వాటిని వినండి. జే కుమార్ పాస్టర్, ఇనిషియల్ జే కుమార్ పాస్టర్ అని మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్తే నా మెసేజెస్, సాంగ్స్ అన్ని కూడా మీరు వినొచ్చు. ఇంకా ఆత్మీయంగా బలపడడానికి అవకాశం మీకు దేవుడు కృపనిచ్చును గాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. ఉదయకాలం మనం విన్నాం క్రీస్తు యొక్క మరి పరిపూర్ణతను గురించి మనం విన్నాం. క్రైస్తవ సంఘానికి మూలాధారమే క్రీస్తు. క్రీస్తు లేకుండా మనము దేవుని ఎదుట నిలబడడానికి ఉన్న అవకాశము లేదు. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది చేతులు వేయట్లేదు, చప్పట్లు కొట్టి ఆరాధన చేసి అలసిపోయారా? చప్పట్లు కొట్టమని చెప్పట్లేదు, చప్పట్లు కొట్టి అలసిపోయారా అంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగు గాక. చక్క 2 చేతులు ఎత్తి దేవాది దేవుని ఒక్కసారి స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మనము స్తుతించడానికి మనము ప్రభు సన్నిధిలో పాత్రులు. ఎందుకంటే ఉదయకాలం కూడా నేను మొదట ప్రసంగానికి ముందు ఒక మాట చెప్పాను. మనము పాపంలోను శాపంలో ఉన్నప్పుడు ఆయన కృప మనల్ని రక్షించింది, ప్రేమించింది కనుక కృపకు మనము పాత్రులము. దేవునికి స్తోత్రం. ఆ ప్రకారంగానే ఆ కృపను మనము నిరంతరము స్తోత్రించడానికి ఆయన చేసిన త్యాగము, ఆయన చేసిన సిలువలో చేసిన యాగమును ధ్యానించినప్పుడు గుండె బరువెక్కిపోతుంది. దేవునికి స్తోత్రం. అయ్యో, నా కొరకు ఇంతగా మరి సిలువలో బలియాగమైనావా అనే ఒక వేదన కలుగుతుంది. నేను ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్న దినములో ఆయన సిలువలో స్వరూప దర్శనాన్ని చూశాను. ఆ దుఃఖముతో చాలా వేదన అయింది. అప్పుడు ప్రభువారు ఆ దర్శనాన్ని ఒక పాటగా రాయించారు. అది యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది. నాకు కనిపించే నీ రూపమే సిలువలో అనే పాట ఉంది. మీరు విని నేర్చుకొని చక్క సంఘంలో కూడా పాడుకోనండి. నీ ముఖము మనోహరము అనే ఒక సాంగ్ కూడా ఉంది. ఇవి సిలువను కూర్చున్నటువంటి ఒక ఆత్మ సంబంధమైన దర్శనంతో రాయబడిన పాటలు. దేవునికి స్తోత్రం. ఎస్పి చరణ్తో ఎస్పి చరణ్ నేను కలిసి పాడిన పాట అది నాకు కనిపించే నీ రూపమే. ఇలా అవి యూట్యూబ్లో కూడా మీకు నా సాంగ్స్ మీకు దొరుకుతాయి. వాటిని మీరు విని ఇంకా బలపరచబడచ్చు. రీసెంట్గా ఎంఎంసీ లేఖతో ఒకటి నీ సొగసు నా కోసం ఈ సిలువ సాంగ్. ప్రభు యొక్క దర్శనమును కేవలము మనము చూసి మౌనంగా ఉండకూడదు. దేవుడు నాకు ఇచ్చిన తలాంతును బట్టి ఆ దర్శనాన్ని చూసి నేను మౌనంగా ఉండలేక దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి కొన్ని పాటల రూపంగా రాసి వాటిని ఒక మంచి గాయకులతో వారితో కలిసి నేను కూడా కలిసి పాడిన అనుభవాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. అవి ధ్యానిస్తున్నప్పుడు వాటిని ఆ సంపూర్ణ దర్శనము కలిగి ఉన్నప్పుడు తెలియని ఒక పశ్చాత్తాపం వస్తుంది. తెలియని ఒక పశ్చాత్తాపం. నా కొరకు ఇంత యాగమైన దేవుడు, నా కొరకు ఇంత నలిగిపోయిన దేవుడు, మనం అడగలేదు కదా, మనం కోరుకోలేదు కదా, మనం వెదకలేదు కదా, మనం వెదకకపోయినా మనల్ని వెదకి వచ్చి మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్ర మహిమ కలుగుగాక. ఆయనే క్రీస్తు యేసు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సరే, ఉన్న సమయమును వాక్య ధ్యానంలోకి వెళ్దాం. శ్రద్ధగా ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ధ్యానం వారు బైబిల్ ఉన్నవారు చక్కగా చదవగలిగిన వారు బైబిల్ చదవండి. ప్రతి వారు కూడా ప్రార్థన పూర్వకంగా కూర్చుందాం. దేవుడు మనతో మాట్లాడాలి. దైవజనుల ప్రయాసం వ్యర్థం కాకూడదు. కృప మనకు దేవుడు అనుగ్రహించబడాలి. కీర్తన గ్రంథములో నుండి కొద్ది మాటలు వాక్య ధ్యానం నిమిత్తం ప్రార్థన పూర్వకంగా వెళ్దాం. 53వ కీర్తన 2వ వచన భాగం నుండి చదవండి.
మొదటి నుండి చదివినా ఇంకా మంచిది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడొక్కడును లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయ వారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యదానికి వెళ్దాం. తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ధ దేవా, ఈ రాత్రి ఈ 7వ దినములో ముగింపు కూటములో అల్పుడను నిష్ప్రయోజన దాసుడగు నన్ను నువ్వు నిలబెట్టుకుని వాడుకుంటున్న విధానానికి స్తోత్రం. ప్రిడాకుడిన నీ బిడ్డలతోనూ, శబ్దంతో ద్వారా వింటున్న సహోదరి సహోదరులతోనూ, లైవ్లో వీక్షిస్తున్న సంఘ బిడ్డలతోనూ కృప అనుగ్రహించి మాట్లాడండి. ప్రతి హృదయం తెరవబడుగాక యేసు నామములో. ప్రతి వారు గ్రహించినట్లు గ్రహింపగల ఆత్మను వారికి దయచేయమని, కృప చూపించమని, అల్పుడు నిష్పన్న దాసులను మరుగుపరచి నీ ఆత్మ ద్వారా మాట్లాడి నీవే శ్రేష్టమైన వర్తమానం అందించి కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ రాజైనటువంటి దావీదు ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారట. బుద్ధిహీనులు వాళ్ళు అనుకునే విషయం ఏంటంటే దేవుడు లేడు అని అనుకోవడం వలన వారు చేసేటువంటి పనులు ఏంటంటే చెడిపోయిన కార్యములు చేస్తున్నారు, అసహ్య కార్యములు చేస్తున్నారు. మేలు చేయవాడు ఒకడు లేడు, వివేకం కలిగి దేవుని వెతికేవాడు కూడా ఎవడు లేడు. దేవునికి స్తోత్రం. ఒక్కడు తప్పకుండా అందరూ దారి తొలగి చెడిపోయి ఉన్నారు, బొత్తిగా చెడి ఉన్నారని మరి కీర్తనకారుడైన దావీదు మహారాజు ఈ కీర్తనలో మరి కీర్తన రూపంగా మరి అక్కడ రచించిన విధానాన్ని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఒక మాట మనం వింటున్నాము. ఎవరు అంటే 2 విషయాలు. ఒకటి బుద్ధిహీనులు, రెండవది వివేకము కలిగిన వారు. బుద్ధిహీనుడు ఎవరు అంటే దేవుడు లేడు అని వాగ్వాదం చేయవారు బుద్ధిహీనులు. వివేకము కలిగిన వారు ఎవరు అంటే దేవుడు ఉన్నాడనే ఆశతో సత్యాన్వేషణ, దేవుని గుర్చిన వాంఛ కలిగినటువంటి వారు వివేకము గలవారు. కానీ ఇక్కడ ఈ వాక్య ప్రకారంగా చూస్తే అందరూ కూడా బుద్ధిహీనులుగా ఉన్నారు. వివేకము కలిగిన వారు ఉన్నారా అంటే అది కూడా లేదు, వివేకము లేని వారుగానే కనబడుతున్నారు. వెతకడంలా, వెతికితే వివేకం గలవారు, వెతకనప్పుడు వివేకం గలవారు కారు కదా. ఇక్కడ దేవుడు మనస్సును దావీదు రాజు ఎరిగి ఈ కీర్తన రాస్తున్నాడు. దేవుని వెతుకేవారు కలరేమో అంటే ఇక్కడ ఈ మాటను బట్టి మనం గమనిస్తే దేవుడు ఏం కోరుతున్నాడంటే తనను వెతికేవారు కావాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. తనను వెతికేవారు కావాలి. ఇక్కడ మీరు ఈ రాత్రి ఇక్కడ కూడిన వారు కానీ, ఎవరు శబ్దాంతం వారు వింటున్న వారు కానీ, లైవ్లో చూస్తున్న వారు కానీ ఒక విషయం తెలుసుకోవాలి. మీరు అనొచ్చు, ఇప్పుడు మేము వెతికేది ఏందన్నా ఆల్రెడీ మాకు దొరికాడు కదా అనొచ్చు. దేవుని స్తోత్రం. నేను ఉదయకాలం కూడా ఇదే ప్రశ్న వేశాను. ఎంతమంది క్రీస్తుని గురించిన పాటలు పాడచ్చు, క్రీస్తుని గురించిన ప్రసంగాలు చేయొచ్చు, క్రీస్తుని గురించి ఆరాధన చేయొచ్చు. ఆరాధన అంటే పాటలు ఏదో పరిస్థితి చేయొచ్చు, కానీ క్రీస్తును కలిగిన వారు చాలా తక్కువ మందే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. క్రీస్తును కలిగిన వారు ఎంతమంది? చాలా తక్కువ మందే. క్రీస్తును ఎరిగిన వారు కూడా తక్కువ మందే. ఎందుకోసమంటే ప్రతి మనుషులో ఏమి పని చేయడం లేదంటే వివేకము పని చేయడంలా, వెతికే ఆశ లేదు. 24 గంటల్లో తన జీవన విధానం కొరకు నా ఆశ, నా జీవితము ఎలా గడపాలి, నా జీవితాన్ని ఎలా కొనసాగించాలనే వాంఛతో అనేకులు ఉన్నారు. కానీ దేవునిని వెతకాలి, నిజత్వాన్ని గుర్తించాలనే వాంఛ గలవారు ఎవరు లేరు. ఒక ప్రాంతానికి సువార్తకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు శిష్యులు ఇలా అడుగుతున్నారు, ఈ ప్రాంతంలో నన్ను ఏమనుకుంటున్నారు, ఈ ప్రాంత వాస్తవ్యులు నన్ను ఏమనుకుంటున్నారని శిష్యులను ప్రభువారు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు కొందరు ఇలా మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచన భాగము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచన భాగం.
యేసు ఫిలిప్పుదైన కైసరేయ ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారంటున్నారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు. ఈయన కొన్ని విషయాల్లో కనబడుతున్నారు, బాప్తిస్మం ఇచ్చినట్లు కనబడ్డారు కాబట్టి ఈయన బాప్తిస్మం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఏలియా వంటి రోషం గలవాడుగా కనబడుతున్నాడు గనుక ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు విలపిస్తున్నాడు. ప్రజల కొరకు రేయింబగళ్ళు ఉపవాసాలు సువార్త కేకలు వేస్తూ అల్లాడింపబడుతున్నాడు గనుక, రోధిస్తున్నాడు గనుక విలాప ప్రవక్తగా ఉన్న ఇర్మియా అనియు, లేదంటే ఏ ప్రవక్తలు ఆ ప్రవక్తలలో పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారని అని శిష్యులు యేసయ్యకి ఉత్తరం ఇచ్చారు. అప్పుడు వెంటనే యేసుప్రభు వారికి ఒక ఆలోచన వచ్చింది. సరే, కైసరేయలో ఉన్నటువంటి ఫిలిప్పుదైన కైసరేయ ప్రాంతంలో ఉన్న వారైతే నన్ను గురించి ఇలా అనుకుంటున్నారు కదా, నా వెనకాలే ఉన్నటువంటి ఈ 12 మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అన్నాడు. ఎవరిని అడిగారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అర్థం చేసుకోనండి, నేను పెద్ద మర్మాలు చెప్పాలని ఆశపడడం లేదు, చాలా సూక్ష్మంగా మీకు వివరణ చేయాలని ఆశపడుతున్నాను. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ జనసమూహములో తనను గూర్చిన వర్తమానం ఎలా ఉంది అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని వెల్లడి చేశారు. కానీ ప్రభువారు ఇప్పుడు ఆశపడుతున్నారు ఏమంటే, నాతోనే ఉన్నారు కదా, నాతోనే తింటున్నారు కదా, నేనుండే స్థలంలో ఉన్నారు కదా, అయితే మీరు నన్ను ఏమనుకుంటున్నారు అనినప్పుడు వెంటనే 12 మందిలో ఒకడైనటువంటి పేతురు, సీమోను పేతురు లేచి ఒకటే మాట అంటున్నాడు. ఏమంట? సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పెను. దేవునికి స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. ఇక్కడ పేతురుకు గ్రహింపును దేవుడు ఇచ్చినారు. ఇక్కడ కింద యేసుప్రభువారు ఆ మాట వినగానే వెంటనే పేతురుతో ఒక మాట చెప్తున్నారు. ఏమంటున్నాడు? సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. నా విశ్వాస జీవితంలో, విశ్వాస సేవ ఆరంభ దినాల నుండి ఇప్పటి వరకు ఉన్న అనుభవంలో నేను గ్రహించి నేర్చుకున్నది ఒకటే. ఏంటో తెలుసా? ఏంటి? ఒక వ్యక్తిని నేనుగా వెళ్ళి పిలుచుకొని వచ్చి కూర్చోబెడితే కూర్చోరు. దేవునికి స్తోత్రం. వారిని తండ్రి అయిన దేవుడే ఆకర్షించాలి, దేవుడు పిలుచుకు రావాలి, దేవుడు బయలుపరచాలి, దేవుడు ముద్ర వేయాలి. దేవునికి స్తోత్ర మహిమ కలుగుగాక. ఇక్కడ పేతురు చెప్పిన సమాచారాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఒక్కటే చెప్పారు, నీవు ధన్యుడవు. ఎందుకోసమంటే నరు నీకు బయలుపరచలేదు, పరలోకపు తండ్రి నీకు ఈ విషయాన్ని తెలియపరిచినారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఎవరు అనేది ఒక దైవజనుడో ఒక దైవజనరాలో ఎవరో వాగ్వాదాలు చేసి తెలియపరిస్తే తెలుసుకునేది ఎవరు లేరు. ఇప్పుడు కేవలము ఈ యేసు, ఈ క్రీస్తు ఎవరు అనే సత్యం తెలియాలంటే తండ్రి అయిన దేవుడే అక్కడ కార్యము జరిగించాలి. దేవునికి స్తోత్రం. అందుకని లేఖనంలో రాయబడుతుంది, యోహాను సువార్త 6వ అధ్యాయం 44 వాక్య భాగంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనంలో ఇలా రాయబడుతుంది, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే కానీ ఎవడు కూడా నా యొద్దకు రాలేడు. దేవుని నామానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇందాక చెప్పే కదా, చేతులు పాపం కొంతమందికి ఇలా పడిపోయినాయి ఆ చేతులు. స్తుతించడానికి సిగ్గెందుకండి, స్తోత్రం చెల్లించు, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ దేవుడు వెల్లడి చేయాలి, దేవుడు ఆకర్షించాలి. నేను సంతోషపడతాను, నేను అనుకుంటున్నాను ఏమనంటే మిమ్మల్ని దేవుడు ఆకర్షించి ఉన్నారండి. దేవుని స్తోత్రం. నిజమేనంటారా? చెప్పాలి. ఇలా జీవన పాలయ్య గారు ఏమైనా చెప్పారా? స్తోత్రం. లోకంలో ఒక చెడ్డ వార్త పుట్టింది. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉంది. క్రైస్తవులు ఏదో ఒక వస్తువునో డబ్బునో ఏదో ఒకటి చూపించి ఆకర్షిస్తున్నారు అని. అది అబద్ధం అనేది తెలియపరచబడాలంటే నిన్ను దేవుడే ఆకర్షించుగాక. దేవుడు ఆకర్షించేవాడు ఎలా ఉంటాడో తెలుసా?
దేవుడు ఎందుకు ఆకర్షిస్తున్నాడు? ఇక్కడ యేసుప్రభువు వారు చెప్పారు, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే గాని ఎవడు కూడా నా యొద్దకు రాలేడు. నా యొద్దకు అనగా క్రీస్తు యొద్దకు. క్రీస్తు యొద్దకు నువ్వు రావాలంటే ఎటువంటి డబ్బు చూపి ఆకర్షించబడేది కాదు, భోజనము పెట్టి ఆకర్షించేది కాదు, లేకపోతే వస్త్రములు ఇచ్చి ఆకర్షించేది కాదు, లేదా ఇంకేదైనటువంటి విషయాలు. ఇప్పుడు రాజకీయ నాయకులు చూపిస్తారు చూడండి, ఇదిగో ఇది ఇస్తాం అది ఇస్తాం, స్కీములేనా? ఆ స్కీములు చూపించి ఆకర్షించేది కాదు ఇది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆకర్షించే విధానంలో ఎవరున్నారు తెలుసా? దేవుడు. ఆ దేవుడు ఎవరిని చూపించి ఏమి చూపించి ఆకర్షిస్తాడో తెలుసా? ఆ దేవుడు చూపించి ఆకర్షించేదే నిత్య జీవము, నిత్య మహిమ. దేవునికి స్తోత్రం కలుగుగాక. యోహాను సువార్త 3:16 యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. మతంలోకి కాదు, ఇక్కడ మహిమలోకి ఆకర్షిస్తున్నాడు తండ్రి. ఒక మతము కాదు ఇది. యేసుక్రీస్తే మతాన్ని ఖండించాడు. యేసుక్రీస్తు ప్రభువారి మతాన్ని ఖండించారు. మతాన్ని ఖండించిన వ్యక్తి మతం ఎలా స్థాపించగలడు? ఆయన ఇప్పుడు ఒక మార్గంగా ఉన్నాడు. ఎక్కడికంటే ఇదిగో ఆ నిత్యత్వానికి, నిత్య మహిమ చేరుకోవడానికి ఒక మార్గంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని యోహాను సువార్త 14:6 యేసుప్రభువు అన్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు యొద్దకు తండ్రి ఒక్కొక్కరిని ఆకర్షించేది దేని చూపి ఆకర్షిస్తున్నారంటే, అదిగో ఆ నిత్య జీవాన్ని చూపి ఆకర్షిస్తున్నాడు. నిత్య జీవాన్ని చూసి ఆకర్షించబడాలి. అంతేగాని ఏదో ఇస్తారని, ఏదో చేస్తారని, ఏదో భ్రమపరచబడి ఆకర్షించబడకూడదు. వాళ్ళు నిలబడలేరు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ పౌలు అంటాడు, మేము వేసిన పునాది నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని. ఆ పునాది ఎవరు? 1 కొరింథీ 3:10 త్వరగా చదవండి. 1 కొరింథీ 3:10 చదవండి, మైక్లో చదవండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఆ పునాది యేసుక్రీస్తే. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ పౌలు జనులకు, కొరింథీ సంఘానికి ఎవరు చూపించారు తెలుసా? డబ్బును చూపల, ఆహారాన్ని చూపల, వస్త్రాన్ని చూపల, పరిశుద్ధుడైన క్రీస్తుని చూపించినారు అక్కడ. దేవునికి స్తోత్రం చెల్లించు. అదే కొరింథీ 1 కొరింథీ 22-23 కూడా చదువుదాం. 1 అధ్యాయం 22-23 చదవండి. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. దేవునామానికి స్తోత్రం. కొరింథీ సంఘానికి, కొరింథీ ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రజలకు పరిశుద్ధ పౌలు చూపించిన వ్యక్తి ఎవరు అంటే క్రీస్తు. దేవునికి స్తోత్రం. గలతీ సంఘంలో కూడా అదే అనుభవం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 1వ భాగం నుండి చదవండి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడెను గదా. స్తోత్రం. హల్లెలూయా. గలతీ సంఘానికి కూడా ఎవరు చూపించారు? క్రీస్తునే చూపించారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. క్రీస్తునే చూపించారు. మరి క్రీస్తును చూపించారంటే యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారండి? యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారు చెప్పాలి. తండ్రిని దేవుడు ఒక్కొక్కరిని ఆకర్షిస్తున్నారు. దేన్ని చూపించి? నిత్య జీవాన్ని చూపించి. నీవు నశించకుండా నిత్య జీవం పొందాలంటే రా నా కుమారుడైన యేసుక్రీస్తు యొద్దకు అన్నాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధులు, అపోస్తులందరూ కూడా అనేక ప్రాంతాల్లో అనేకులకు సువార్త చేసి దేని చూపించినారంటే సిలువ వేయబడిన క్రీస్తును చూపించారు. దేవునికి స్తోత్ర మహిమ కలుగుగాక. ఇప్పుడు మరి ఆ క్రీస్తు ఎక్కడున్నాడు? ఆ క్రీస్తుని ఎక్కడ చూడాలి?
దేవునికి స్తోత్రం. ఆయన మరణించిన తర్వాత 3వ రోజు స్త్రీలందరూ కూడా వెళ్ళి సమాధులు వెతుకుతున్నారు. లూకాసు వార్త 24వ అధ్యాయము 3వ వచనం చదవండి. ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు, ఇందును గూర్చి వారికి ఏమీ తోచకై ఉండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన లేడు, సమాధులు లేడు. దేవుని స్తోత్రం. చాలా మంది మన క్రైస్తవుల్లో కూడా వాక్యము కొన్ని లోతైన భావాలు తెలియక కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే, ఈస్టర్ గుడ్ ఫ్రైడే ఈస్టర్ రాగానే ఎక్కడ వెతకడం మొదలు పెడుతున్నారు తెలుసా? సమాధుల్లోకి వెతుకుతున్నారు. అది బుద్ధిహీనులే. దేవునికి స్తోత్రం కలుగుగాక. 3వ రోజునే దూతలు చెప్పారు, ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మరి ఎక్కడున్నాడు? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1-2 వచ్చిన భాగాలు త్వరగా చదవండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1-2 వచ్చిన భాగాలు. 1 యోహాను పత్రిక 1 నుండి 2వ అధ్యాయం 1-2 వచనాలు. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు దేవుని స్తోత్రం కలుగుగాక శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాక సర్వలోకమునకు శాంతికరముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కడున్నారంట? తండ్రి యొద్ద మనకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కానీ ఎక్కడ వెతుకుతున్నాం మనం? సమాధుల్లో. అమ్మా, మీరు కూడా వెతుకుతున్నారా? తల్లులారా, వెతుకుతున్నారా సమాధుల్లో వెళ్ళి? సమాధులు లేడాయినా, సజీవుడై లేచి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎక్కడున్నాడు క్రీస్తు అంటే తండ్రి కుడి పార్శ్వమున ఉన్నారట. ఎందుకంటే మనందరి పాపములకు శాంతికరముగా ఎవరైతే ఆ నిత్య జీవాన్ని ఆశపడి నేను నశించకూడదు, నిత్య జీవం పొందాలి, ఆ మార్గములో నేను నడవాలని ఎవరైతే యేసునొద్దకు వస్తారో వారందరి పాపాలకు తండ్రి యొద్ద మన పక్షముగా ఏం చేస్తున్నారంట? శాంతికరంగా, ప్రక్షాళనగా, క్షమాపణగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కొలస్సీ 3వ అధ్యాయం 1వ వాక్యంలో కూడా పరిశుద్ధ పౌలు అంటారు. కొలస్సీలతో ఏం చెప్తున్నారు చూడండి. కొలస్సీలకి ఎవరిని పరిచయం చేస్తున్నారు పౌలు? త్వరగా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నారంట క్రీస్తు? తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నారు? సమాధుల్లో ఉన్నారా? ఎక్కడున్నారు? తండ్రి కుడిపార్శ్వమున ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం, మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తును చూడాలి, ఆ మహిమను పొందుకోవాలి. ఎవరైనా కానీ, ప్రతి ఒక్కరూ ఈ శబ్దంతం ద్వారా వింటున్న సోదరి సోదరులారా, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి వారు కూడా గమనించండి. ఒక క్రైస్తవుడు, ఒక సేవకుడైనా, ఒక విశ్వాస అయినా దేనినో చూపి యేసునొద్దకు ఆకర్షించకూడదు. కేవలము క్రీస్తును మాత్రమే చూపించాలి. దేవునికి స్తోత్రం. కొలస్సీలతో పౌలు అంటున్నాడు, ఇదిగో మీరు క్రీస్తును చూడండి. ఎక్కడున్నాడంటే తండ్రి కుడి పార్శ్వమున ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే పైన వాటిని వెతకండి. ఎవరైతే లోక విషయాలు ఆకర్షించబడి సంఘానికి వస్తారో వారు పైకి ఎత్తి కన్నులెత్తి చూసే అనుభవం వారికి ఉండదు. ఎవరు పైన వాటిని చూస్తారంటే మనోనేత్రాలు వెలిగించబడిన వారే చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ ఎవరో ఇచ్చే డబ్బుల కొరకు, లేదంటే వస్త్రాల కొరకు, లేదా పెట్టే ఫుడ్ కొరకు, లేకపోతే ఇచ్చే జాబుల కొరకు యేసుక్రీస్తుని వెంబడించేవారు వారు కేవలము ఈ లోక సంబంధులు మాత్రమే. కానీ పైనున్న వాటిని వెతికేవారు, ఆ పైన తండ్రి కుడిపార్శ్వమున క్రీస్తుని వెతికేవారికి ఈ లోక సంబంధ విషయాలతో పనే లేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేనితో ఆకర్షించాల్సిన అవసరం లేదు.
దేవుడు అల్పుడనగు నన్ను అనేక ప్రాంతాల్లో పరిచయలో వాడుకుంటున్నాడు. అనేక ప్రాంతాల్లో పరిచయలో వాడుకున్నప్పటికీ నేను ఎక్కడా కూడా ఇదిగో మీకు యేసుని నమ్ముకుంటే డబ్బులు ఇస్తాను, యేసు నమ్ముకుంటే ఫుడ్ పెడతాను, యేసు నమ్ముకుంటే వస్త్రాలు ఇస్తాను, యేసు నమ్ముకుంటే ఇది ఇస్తాను అది చేస్తానని ఎక్కడా బోధ చేయలా. నేను బోధించిందల్లా ఒకే ఒకటి, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ క్రీస్తు ఇచ్చే నిత్య జీవము, ఆ క్రీస్తు ద్వారా వచ్చే మహిమనే నేను ప్రకటిస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగ ఆ ప్రకటన విని ఆ క్రీస్తును చూడాలని తండ్రి చేత ఆకర్షించబడి ఎవరైతే వస్తున్నారో వారి లోపల ఏ దురాశలు ఏ ఆశలు కనబడవు. దేవునికి స్తోత్రం. వారు ఏ పాపము కనబడదండి. వారు ఏ పాపానికి ఏ దురాశకు ఆశపడరు. దేవునికి స్తోత్రం. సమస్తాన్ని విడిచిపెట్టడానికి మనస్సు కలిగి ఉంటారు. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లేదు మాకు దుప్పట్లు కావాలి, లేదా బట్టలు కావాలి, తిండి కావాలి, డబ్బు కావాలి, అట్లా కావాలి, ఇది కావాలని చెప్పి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారు చూసారా? ఈరోజు ఈ స్కీమ్ చూపించి ఆకర్షిస్తే ఒక ఉదాహరణకి మీ బ్రదర్ జో ఉన్నారు. ఒకవేళ ఇన్ కేసు అలాగా ఆయన ఆకర్షించి ఈ ఒక 10 మందిని రెండమ్మ మీకు ఇది ఇస్తానని చెప్పి ఆకర్షించారనుకోండి, ఉదాహరణ చెప్తున్నా. రేపు జీవనయ్య గారు వచ్చి మీకు నేను జాబ్ ఇస్తాననగానే ఏం చేస్తారు వాళ్ళు? చెప్పనోరు తెలిసి షిఫ్ట్ అయిపోతారు. దేవునికి స్తోత్రం. అంటే వీరికి భూ సంబంధమైన విషయాలు కావాలి కానీ నిత్య మహిమ కాదు, మరణము తర్వాత ఉండే జీవితముతో వారికి పని లేదు. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఆకర్షించేటువంటి పని అభిషేకముతోను ఆత్మతో నింపబడిన దైవజనురాలు ఎవరు చేయరు కూడా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇవి కేవలము క్రైస్తవ్యం మీద పడుతున్నటువంటి ఒక మరకలు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఎవరైనా కానీ పరిశుద్ధ పౌలు అంటాడు రోమపత్రిక 2వ అధ్యాయంలో, మిమ్మును బట్టి కాదా నా నామము అన్యజనుల మధ్యన దూషణ పాలవుతుంది. ఎవరిని బట్టి? అందరూ చెప్పాలి. ఎవరిని బట్టి? మిమ్మల్ని బట్టి కాదా? దైవజనులకు చెప్తున్నాడు, విశ్వాసులకు చెప్తున్నాడు. మిమ్మల్ని బట్టి నా నామము, ఎవరి నామము? దేవుని నామము అన్యజనుల మధ్య దూషణ పాలవుతుంది. దేవుని ఈ రోజుల్లో అనేకులు వెతకలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచామని చెబుతున్న వారి ప్రవర్తనే దానికి ఆటంకము. దేవునికి స్తోత్రం కలుగుగాక. నా సువార్త ఇలాగే ఉంటుంది, గ్రహించుకోండి అందరూ. ఏదో కార్లు, బంగ్లాలు, ఇల్లు ఏదన్నా దేవుడికి స్తోత్రం అయ్యి ఇస్తాడని చెప్పి వాగ్దానాల గురించి నేను ప్రార్థన వాక్యం నేను చెప్పను, నాకు ఆ నడిపింపు లేదు. దేవునికి స్తోత్రం. సరాసరి నిత్య మహిమ, దానికి కావలసిన మార్గం మాత్రమే మీ బోధించగలను. దేవునికి స్తోత్రం కలుగుగాక. గమనించండి, ఒక వ్యక్తి మార్పు రావాలంటే ఆ ఎదుటున్న ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి, ఒక పరిపూర్ణంగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి ఒక మాదిరి చూపగలిగితే ఆ వ్యక్తి మాదిరి, ఆ వ్యక్తి ప్రవర్తన ఒక సువార్తగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాలలో యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటాను. కొంతమంది పోస్ట్ చేస్తుంటారు, కొన్ని వీడియోస్ పెడుతుంటారు. ఏమంటే ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో అక్కడ క్రీస్తుని దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు గొడవలు అవుతున్నాయి, కొట్లాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. నేను అంటాను, ఇప్పుడు కొంతకాలానికి మునుపు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు ఏంటంటే కావాల్సుకొని వెళ్ళి మనం కొట్లాడుకొని తిట్లాడుకున్నట్టు ఉంటుంది. అలా కాదు ఇప్పుడు సువార్త చేసేది. ఒక మాదిరికరమైన జీవితం కావాలి ఇప్పుడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ పౌలు అంటాడు, మా పత్రికలు మీరే. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం, త్వరగా చదవాలి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచన భాగం. నేను వచ్చినప్పుడు 3వ అధ్యాయం 2 కొరింథీ 3:2 మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనుచున్న మా పత్రికలు మీరే కారా? రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రికయై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. దేవుని స్తోత్ర మహిమ కలుగుగాక. మనం ఒక పత్రికగా మారాలి. మన ఇరుగు పొరుగులు కూడా మన ప్రవర్తనని పత్రిక చదవాలి. మన హృదయములందు రాయబడిన క్రీస్తు యొక్క అనుభవాన్ని వారు చదవాలి. పిల్లారా గమనించండి,
సంఘము అంటే వచ్చి పాట పాడి ప్రార్థన చేసి వాక్యం విని వెళ్ళిపోయి కానుకలేసి వెళ్ళిపోయి వారు కాదు. ఎవరిని చూసి వచ్చావో వారిని నీలో కనపరచాలి. నువ్వు చూసి వచ్చినది ఎవరు? నీవు దేన్ని చూసి వచ్చావు? డబ్బును చూసి వచ్చావా, లేదా మేలు పొందుకోవడానికి వచ్చావా, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు కోరికలతో వచ్చావా? ఒకరు పొందినప్పటికీ ఒక దినం వాటిని నష్టపరుచుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంది. నీవు క్రీస్తును చూసి రావాలి, క్రీస్తును ధరించుకోవాలి. అది అనేకులు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మా పత్రికలు మీరే, మా పత్రికలుగా మీరు మారాలి అంటున్నాడు పరిశుద్ధ పౌలు. మీ హృదయాలు చదవాలి. నీ ఇరుగు పొరుగు వారికి నీ ప్రవర్తనలో గొప్ప మార్పును, మాదిరిని చూపించాలి. క్రీస్తును కనబరచాలి అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాదిరి లేని జీవితము బురదతో, మురికి గుడ్డతో సమానమండి. మాదిరి లేకోకుండా నువ్వు ప్రార్థన చేసిన వేషధారివే. మాదిరి లేకుండా నువ్వు భక్తి చేసిన వేషధారివే. మాదిరి లేకుండా నువ్వు పాట పాడినా, ఆరాధన చేసినా, ఆ వాక్యం చెప్పిన నువ్వు వేషధారి అంటాడు దేవుడు. ఆనాడు పరిసయ్యులు, సద్దుకయ్యులను, శాస్త్రులని, ధర్మశాస్త్ర బోధకులను, ఇజ్రాయేలు, యూదా ఇశ్రాయేలులకు మతబోధకులుగా ఉన్నవారిని ధైర్యంగా యేసయ్య చెప్పారు, వేషధారులైన, అయ్యో వేషధారులైనా శాస్త్రులారా, పరిసయ్యులారని వారిని ఖండించిన ప్రభువు మనల్ని ఖండించడా? మనల్ని ఖండించడా? ఖచ్చితముగా ఖండిస్తాడు. అందుకోసం మనం మొదటిగా ఎవరిని కలిగి ఉండాలంటే, ఏ క్రీస్తును దేవుడు చూపించాడో ఆ క్రీస్తును నువ్వు ధరించుకోవాలి. నువ్వు క్రీస్తును చూసి వచ్చిన వ్యక్తివైతే నీవు మరణించిన తర్వాత కూడా ఆ మహిమ అనుభవంలో ఆ క్రీస్తుతో నీవు ఉండబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవరు క్రీస్తు యొద్దకు రారండి. ఎవరికి తెలియదు. ఆ ఫిలిప్పుదైన కైసరే ప్రాంతంలో యేసు ఎవరో తెలియలా. ఒకరు ఏలియా అంటున్నారు, ఒకరు ఇర్మియా అంటున్నారు, ఒకరు యోహాన్ అంటున్నారు, కానీ ఎవరికి అర్థం కాలా. కానీ శిష్యులకు మాత్రం అర్థమైంది, ఈయనే క్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా నేను సంఘానికి సూటిగా అడుగుతున్నాను, ఎల్రోహి మినిస్ట్రీ మిమ్మల్ని అడుగుతున్న మాట, ప్రభు పేరిట అడుగుతున్న మాట, మొదటిగా నీకు క్రీస్తు దొరికాడా? మీకు క్రీస్తు దొరికాడా? వచ్చిపోయే విశ్వాసివా? నీవు క్రీస్తును కలిగిన విశ్వాసివా? దేవుని నామానికి స్తోత్ర మహిమ కలుగుగాక. క్రీస్తును కనబరుచుచున్నావా? గలతీ 3:27లో పరిశుద్ధ పౌలు అంటాడు, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తును చూపించాలి. ఇప్పుడు అదే పత్రిక. దేవుని నామానికి స్తోత్ర మహిమ కలుగుగాక. హల్లెలూయా. అదే పత్రిక. తండ్రిని దేవుడు ఆకర్షించిందని చెప్పినాను కదా. తండ్రిని దేవుడు ఆకర్షిస్తేనే క్రీస్తు యొద్దకు ఎవరు రారు. కానీ తండ్రి ఎవరిని చూపించి ఆకర్షించి, ఏం చూపించి ఆకర్షించారు? నిత్య జీవాన్ని చూపించి ఆకర్షించారు. ఆ నిత్య జీవము మనకు అనుగ్రహించే వ్యక్తే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ క్రీస్తును నువ్వు కలిగి ఉండకుండా, ఆ క్రీస్తును కలిగి ఉండకుండా లోకంలో అన్ని ఇల్లు, కారు, బంగ్లా, డబ్బు, బంగారము, లోకంలో వగేర వగేరని సంపాదించుకుంటూ ఉపయోగం ఏముంది? ఉదయకాలం నుండి నాది ఇదే. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీవు క్రీస్తును కలిగి ఉంటే నీ వీధిలోను, నీ గ్రామంలో, నీ ప్రాంతంలో, పట్టణంలో, నీ ఇంటిలో ఆ క్రీస్తు మహిమ ప్రభావము అనేకుల హృదయాలను వెలిగిస్తుంది. నువ్వు క్రీస్తు లేకోకుండా, నువ్వు క్రీస్తుని కలిగి ఉండకుండా, క్రీస్తును ధరించుకొనకుండా, క్రీస్తు యొక్క అడుగు జాడలో నడవకుండా నువ్వు నిలబడి ప్రసంగాలు చేసినా ఉపయోగం ఉండదు, నిలబడి పాటలు పాడినా ఉపయోగం ఉండదు, కరపత్రాలు పంచుకొని వీధి వీధికి వెళ్ళి పంచినా ఉపయోగం ఉండదు, వీధి మూలలో నిలబడి మైకుల్లో ప్రసంగాలు చేసిన ఉపయోగమే ఉండదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీళ్ళు ఎవరు లేరు? చెప్పాలందరూ కలిసి. నేను చూడగానే ఎవరు కనబడాలి? గలతీ సంఘానికి అన్యజనులు గలతీలు, కానీ పౌలును చూడగానే ఎవరులా కనిపించారంటే చూడండి, గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 వచ్చిన భాగము. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించితిరి. పౌలును చూశారంట గలతీయులు. ఎలాగంట? క్రీస్తు దూతలాగా కనిపించాడంట పౌలు వారికి. క్రీస్తు యేసు వలెను కనిపించినారంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనల్ని అనేకులు చూసినప్పుడు ఇదిగో దేవుని దూత అని చెప్పాలి,
ఇదిగో క్రీస్తు యేసు వలె, దేవుని క్రీస్తు వలె కనబడుతున్నాడండి అని చెప్పాలి. ఎవరు చెప్పాలి? అన్యజనులు చెప్పాలి. దేవుని ప్రేమను ఎరగని వారు చెప్పాలి. దేవుని యొక్క శిలువ త్యాగాన్ని ఎరగని వారు చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ క్రైస్తవులు దోచుకునేవారని కాదు, ఈ క్రైస్తవులు త్యాగము చేయువారని చెప్పాలి. ఈ క్రైస్తవులు మత మార్చేవారని చెప్పకూడదు, ఈ క్రైస్తవులు మనస్సులను మార్చేవారని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎవరిలో క్రీస్తు ఉంటాడో ఆ వ్యక్తులను బట్టి అనేక జీవితాలు మారిపోతాయి. త్రాగుబోతులు మారుతారు, వ్యభిచారులు మారుతారు, దొంగలు మారుతారు. నా ప్రియ సోదరి సోదరులారు, ఎవరైనా కానీ ఈ గొప్ప సాక్ష్యం మనం తప్పకుండా అంగీకరించాలి. క్రైస్తవ విలువలను బట్టి, క్రైస్తవ విశ్వాసులను బట్టి అనేక త్రాగుబోతులు మార్చబడ్డారు. క్రైస్తవ సేవకులను బట్టి, విశ్వాసులను బట్టి దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, అనేక నరహంతకులు మారారు, రౌడీలు, గూండాలు, అనేకమైనటువంటి అపవిత్రమైన క్రియలలో అనేక స్మగ్లర్స్ కానివ్వండి, లేదంటే అనేక రౌడీ షూటర్స్ కానివ్వండి, రకరకాల మనస్తత్వాలను వారు మార్పు చెందారు. అనేకులు సేవ చేస్తున్నారు, కొందరు విశ్వాస జీవితాన్ని అనుసరిస్తున్నారు. కారణం ఏంటి తెలుసా? కారణం ఏంటి? వారిని ఆకర్షించింది, వారిని మార్చింది డబ్బా, వస్త్రమా, భోజనమా? కాదు. క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క స్వభావము ఒక్కొక్కరిలో ఉండి ఆ స్వభావాన్ని చూసిన వారు మార్పు చెందుతున్నారు. దేవునామానికి స్తోత్రం కలుగుగాక. అది నీవు తెలియపరచాలి నీ పట్టణంలో. అది నీ ద్వారా అది స్ప్రెడ్ అవ్వాలి. నీ ఇంటిలో అది కార్యం జరగాలి. ఒక వైరస్ స్ప్రెడ్ అయినట్టుగా నీలో ఉన్న క్రీస్తు అనేకులలో ప్రవేశించాలంటే మొదటగా నీవు క్రీస్తును ధరించిన వ్యక్తిగా ఉండాలి. అసలు క్రీస్తు నీతో క్రీస్తుకు నీకు సంబంధం లేకపోతే ఉపయోగం ఏముంది? నా మాట అర్థం చేసుకోనండి. అబద్ధాలు, మోసాలు, వ్యభిచారము, చెడుతనము, పాపము, స్వార్థము, ఆడంబరము, లోకము, ఇవన్నీ లోకంలో ఉన్నాయి కదా. లోకంలో ఉన్న వ్యక్తులు అందరిలో ఉన్నాయి. కానీ అవి దురదృష్టమేనంటే సంఘాల్లో కూడా కనబడుతున్నాయి. ఎవరిలో కూడా కనబడుతున్నాయి? మేము మారాము అని చెప్పుకునే వారిలో కూడా కనబడుతున్నాయి. దాని వలన ఎవరికి నష్టం అవుతుందో తెలుసా? ఎవరికి నష్టం? మనకే నష్టం. ప్రియులారా చెప్తున్నాను, మతమును పెంచమని చెప్పడంలా, మార్గములో మన నడుస్తూ అనేకులు నడిపించండి అని చెప్తున్నాను. మాదిరి లేని జీవితము మన జీవితంలో వద్దు అని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నీవు నిజంగా క్రీస్తును చూసేస్తే, ఇందా చెప్పినాను, క్రీస్తును ధరించుకోవాలి. హల్లెలూయా. నేను క్రీస్తును చూసొస్తే, నాన్న ఎవరైనా చిన్నపిల్లలు చున్నీస్ ఉన్నాయా? ఒక ఇద్దరు పిల్లలు రండి, మగ పిల్లలు రండి, చిన్నపిల్లలు కానీ రండి. నాన్న వస్తావా? భయపడతావా? దాన్ని కూడా నాన్న, చిన్నపిల్లలు చున్నీ, బ్లాక్ చున్నీ, వైట్ చున్నీ కూడా ఉంటేవండి త్వరగా. ఇంకొక వైట్ చున్నీ ఎవరైనా ఉంటే నాన్న ముందు నువ్వు రా, వాళ్ళు వస్తారు. గమనించండి. ఇప్పుడు నువ్వు రా ఇట్లా నాన్న. ఇప్పుడు అందరు గమనించండి. ఈ నలుపు మనం ఎప్పుడు అనుకుంటాం పాపానికి, అది ఇది అనుకుంటాం కదా. సరే, ప్రస్తుతానికి అదే అనుకోండి. లోకంలోకి పాపంలో ఉన్నావు. లోకంలో అంతవరకు ఎలా ఉన్నావు? పాపంలో ఉన్నావు. అలాగుండు, అక్కడే ఉండు, కూర్చో, అక్కడే ఉండు, పిలుస్తా. దేవుని స్తోత్రం. లోకంలో ఉన్నప్పుడు ఎలాగున్నావు? పాపంలో, అనేక చెడుతనములు, అవిధేయతలు, అబద్ధంలో, అనేక పాపంలో ఉన్నావు. ఇది పాపపు వస్త్రం. దేనిది? అందరు చెప్పాలి. ఇదేంటిది? పాపపు వస్త్రం. ఈ పాపపు వస్త్రంతో ఉండి నువ్వు ఎక్కడికి పిలువబడ్డావు తెలుసా? క్రీస్తు యొద్దకు పిలువబడ్డావు. ఎక్కడికి పిలువబడ్డావు? నువ్వు రా, ఇప్పుడు రా, చిన్నోడే రా. ఇప్పుడు క్రీస్తు యొద్దకు పిలువబడినప్పుడు, క్రీస్తు ఉదాహరణకి హైట్ తక్కువ అర్థం చేసుకోనండి. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి పిలువబడ్డావు? క్రీస్తు యొద్దకు పిలువబడ్డావు. క్రీస్తు వస్త్రానికి నీ పైన ఉన్న వస్త్రానికి వ్యత్యాసం చూడు. క్రీస్తు ఏ వస్త్రం ధరించబడ్డారు? పరిశుద్ధత. ఏంటిది? అవునా? సరే, తెల్లదంట. దేవుని స్తోత్రం కలుగుగాక. రెండవది చూస్తే ఇక్కడ ఏ వస్త్రం ఉంది? నల్లది. అంటే ఏంటిది? పాపానికి గుర్తు. ఇది ఎక్కడికి, దేనికి గుర్తు? నువ్వు క్రీస్తు యొద్దకు, పరిశుద్ధుని యొద్దకు పాపిగా వచ్చావు. పాపిగానే ఉంటావా? ఉండిపోతున్నారండి. అలాంటప్పుడు వ్యభిచారిగా ఉంటే
క్రీస్తు ఎద్దుకు రావాల్సిన అవసరం ఏంటి? దొంగగానే ఉంటావా, ఇంకా త్రాగుబోతుగానే, ఇంకా వ్యభిచారిగానే, ఇంకా మోసగాని కానీ, ఇంకా ధనాసపరుడు కానీ, ఇంకా దురాసపరుడు కానీ, ఇంకా కొట్లాడువానిగా, బూతులాడువానిగా, నరహంతకునిగా ఇంకా నువ్వు క్రీస్తుని ఎద్దుకు వచ్చి కూడా నువ్వు ఇలాగే ఉన్నావంటే వాస్తవానికి నువ్వు వచ్చింది క్రీస్తు ఎద్దుకు కాదు, ఒక భ్రమపరచబడే ఆత్మ ఎద్దుకే నువ్వు వచ్చావంతే. మతము ఎద్దుకు వచ్చావు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఎంతమంది క్రీస్తులు ఉన్నారో తెలుసా? బైబిల్ ఎంతమంది క్రీస్తులు ఉన్నారు? 2 క్రీస్తులు ఉన్నారు. నువ్వు ఏ క్రీస్తు ఎద్దుకు వచ్చావో ఒకసారి ఊహించుకోవాలి, ధ్యానించాలి. ఇదేంటన్నా కొత్త బోధ అనకండి, మీకు వాక్యం తెలియకపోతే చూపిస్తా. కొరింథీ రాసే 2వ పత్రిక 11వ అధ్యాయము 4వ వచన భాగం. ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరియొక యేసును మేము ప్రకటింపని మరియొక యేసును పెద్దోడినమా మరియొక యేసును ప్రకటించిన, మేము ప్రకటింపని మరియొక యేసు. అంటే ఎంతమంది యేసులు ఉన్నారు చెప్పాలి? ఎంతమంది యేసులు ఉన్నారండి? చెప్పాలి నోరు తెరిసి ఎంతమంది యేసులు ఉన్నారు? రండి, త్వరగా రండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ బుడ్డాన్ని మరియొక యేసు అనుకుందాం. దేవుని స్తోత్రం కలుగుగా. ఇప్పుడు ఎంతమంది యేసులు ఉన్నారు? 2 యేసులు. ఒక యేసేమో లోకము, ఇంకొక యేసేమో పరలోకము. ఇప్పుడు ఈ పాపంలో ఉన్న వ్యక్తి, అందరు చూడాలి, ఈ పాపంలో ఉన్న వ్యక్తి ఎవరిని ఊహించుకోవాలంటే మనం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? ఈ నిత్య మహిమనిచ్చే క్రీస్తు యొద్దకు వస్తే పాపాన్ని విడిచిపెట్టి రావాలి. దేవునికి స్తోత్రం. ఇదిగో లోకమునికి ఇచ్చే క్రీస్తు యొద్దకు రావాలంటే నువ్వు పాపంలోనే ఉండొచ్చు. ఎందుకోసం అంటే ఈ యేసు యొక్క ఈ ఆత్మ, ఇది దురాత్మ, సాతాను యొక్క శక్తి, ఇదొక మరి యొక్క యేసు. అందుకని పౌలు ఏమన్నాడు? మేము ప్రకటింపని మరి యొక్క యేసు. ఈ యేసుకి దేవునికి సంబంధం లేదు, ఈ యేసుకి నిత్య జీవానికి సంబంధం లేదు. అందుకని అనేకులు ఎలా ఉన్నారంటే ఇతను కూడా ఎవరు అనుకుంటున్నారు? ఇతను కూడా యేసేలే అనుకుంటున్నారు. కనుకనే వ్యభిచారం మాన్లా, తాగుడు మాన్లా, స్వార్థం మాన్లా, చెడుతనం మాన్లా, ప్రవర్తన మార్ల. అందుకోసమే ఈ వ్యక్తులను చూసి అందరూ ఏమనుకున్నారంటే ప్రభు దగ్గర ప్రార్థనకి వెళ్తారు, కానీ వీళ్ళు పాడు పనులోనే ఉన్నారంట. సరైన క్రీస్తు యొద్దకు రాలా. సరైన క్రీస్తు యొద్దకు నీవు కానీ వచ్చినట్లయితే నీ వస్త్రము మార్చబడబోతుంది. నీ వస్త్రము మార్చబడబోతుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. తన మహిమతో నిన్ను కప్పబోతున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ యేసు దగ్గరకు వస్తే నీ ప్రవర్తన మారదు, ఈ యేసు దగ్గరకు వస్తే నీ జీవితమే మారిపోతుంది. అనేకులకు ఈ యేసు దొరకలా, ఈ యేసే దొరికాడు. దేవునికి స్తోత్రం. అందుకనే చాలామంది ప్రవర్తనలో మార్పు లేదు, బ్రతుకులో మార్పు లేదు, జీవితంలో మార్పు లేదు, క్రియలలో మార్పు లేదు, ఆశల్లో కోరికలో మార్పు లేదు. ఎవరైతే ఈ యేసును కాక ఈ యేసును చూస్తారో ఆ యేసు యొక్క మహిమ వీరు ధరించుకోబోతున్నారు. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుడు ఆకర్షించేది ఈ లోకమనబడిన యేసు దగ్గరికి కాదు, ఇదిగో నిత్య జీవాన్ని ఇచ్చే యేసు దగ్గరికి ఆకర్షిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నిత్య జీవం ఇచ్చే యేసు దగ్గరికి వచ్చేవాళ్ళు పాపములో ఉండిరారు, పాపాన్ని విడిచిపెట్టి వస్తారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగుగాక. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, మీలో ఎంతమంది ఏ యేసు దగ్గరికి వచ్చారో ఒకసారి ఆలోచించండి. అమ్మ, అర్థమైందా? మీరు వెంబడించే యేసు ఎవరు? నిత్య జీవం ఇచ్చే యేసా, లోకంలో నడిపించే యేసా? చెప్పాలనోరు తెలిసి. నిత్య జీవం ఇచ్చే యేసు నీకు దొరికితే సమానత్వంలోకి రావాలి, ఆ మహిమను ధరించాలి. హల్లెలూయా. ఈ పాపపు వస్త్రం పోవాలి, పాపపు జీవితం పోవాలి. ఈ పాపపు జీవితాన్ని నీలో నుండి తొలగిపోయి యేసుక్రీస్తును ఏ మహిమ ఉన్నదో ఆ మహిమను ధరించుకునేది సర్వలోకమంతా చూడాలి. ఆ చూసి అనేకులు ఒక శ్రేష్టమైన క్రీస్తు యొద్దకు ఆకర్షించబడాలి. దేవునామానికి స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధులు ప్రకటించినది ఈ క్రీస్తునే. తండ్రి అయిన దేవుడు అనేక జనాల్ని ఆకర్షించి చూపించినది ఈ క్రీస్తునే. ఈరోజు మనము కూడా వెంబడించాల్సింది ఈ క్రీస్తునే, కానీ ఈ లోకమును ఉన్నటువంటి క్రీస్తును మనకు ఆకర్షించబడకూడదు. దేవునామానికి స్తోత్రం కలుగుగాక. అందుకని అడుగుతా నేను ఈ రాత్రి మీ అందరికీ దొరికిన క్రీస్తు ఎవరు?
నిత్య జీవం ఇచ్చే క్రీస్తా, లోకాడంబరం ఇచ్చే క్రీస్తా? ఈ క్రీస్తు యొద్దకు వచ్చి భ్రమపడుతున్న వారుగా మీరు ఉండొద్దు. ఈ క్రీస్తు యొద్దకు వచ్చి ఇంకా పాపులుగా ఉండొద్దు. దీనిని చూసి అనేకులు క్రీస్తు యొద్దకు రాలేకపోవడానికి మీరే అడ్డుబండలైపోతున్నారు. మీరే మాదిరి లేని జీవితాలు మీరు చూపిస్తున్నారు. ఎందుకంటే మీకు సరైన క్రీస్తు కనబడలా. ఒక వేశ్యగా ఉన్న మగ్దలేని, 7 దెయ్యాలు పట్టిన మగ్దలేని విడుదల పొందినది. తర్వాత అనేక వేశ్యగా ఉన్నటువంటి ఆ పాపాత్మురాలు కూడా విడుదల పొందుకున్నారు. ఆ వారిని చూసిన వారికి అనేకులకి ఏమనుకుంటారు? మారుతారా, లేకపోతే ఇంకా పాపంలో ఉంటారా? మారుతారు. ఎందుకోసం అంటే వారి జీవితంలో మాదిరి చూపించారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగుగాక. ఒక సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఒక పేతురు కేఫాగా మారిపోయాడు. పేతురికి సరైన స్థిరత్వం లేదు. కూర్చోండి, అందరూ కూర్చో. దేవుని స్తోత్రం కలుగుగాక. పేతురికి స్థిరత్వం లేదు, కానీ కేఫాగా దేవుడు మార్చాడు. కేఫా అనగా రాయి, స్థిరమైన రాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఒక సౌలుని పౌలుగా మార్చాడు. క్రీస్తు యొద్దకు వస్తే మార్పు రావాలి, కానీ మాదిరి లేని మురికి జీవితం ఇంకా నీలో కలిగి ఉండకూడదు. ఇది చూడబోతున్నారు, అనేకులు చూస్తున్నారు, లోకము చూడబోతుంది. దేవునికి స్తోత్ర, మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఏమంటున్నారు? ఇందాక మనం మొదలు చదువుకున్నాం, వివేకము కలిగి దేవుని వెతికేవారు ఎవరు లేరు. దేవునిని వివేకము కలిగి వెతికితే దేవుడు చూపించే విధానమే ఎవరిని చూపిస్తారు? క్రీస్తును చూపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగు గాక. ఈ క్రీస్తు నీ జీవితానికి ఏమిస్తారంటే నిత్య మహిమనిస్తారు. చదవండి, తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ భాగం. 2వ తిమోతి 1వ అధ్యాయము, త్వరగా చదవాలి. 1 తిమోతి 1వ అధ్యాయము 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను ఆ క్రీస్తు యేసు మరణాన్ని పనికిరానిదిగా చేసి జీవాన్ని అక్షయతను సువార్త వలన దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ యేసుక్రీస్తు మనకేమిస్తున్నారంటే రెండవ మరణాన్ని నిరర్ధకము చేస్తున్నారు. మరణము మన ఆత్మలను నశింపజేయకుండా తన మరణము ద్వారా ఆ మరణపు శక్తిని జయించి మనకు అక్షయతను, ఇంకా సువార్త వలన అక్షయతను ఇంక ఇచ్చారు, జీవమును మనకు వెలుగులోనికి తీసుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం. అక్షయత అనగా ఇక మరణమే లేని మహిమ కలిగిన జీవితము. దేవునికి స్తోత్రం. ఈ క్రీస్తునొద్దకు ఎవరైతే వస్తున్నారో వారు మరణించిన తర్వాత వారి ఆత్మ యుగయుగాలు మహిమలో తేజస్సుతో నింపబడబోతున్నది. దేవునామానికి స్తోత్రం, మహిమ కలుగుగాక. నిత్య జీవము ఈ క్రీస్తు యేసు మనకి ఇవ్వబోతున్నారు. కనుక మనం క్రీస్తునొద్దకు రావాలి. మనం క్రీస్తునొద్దకు రావాలి. ఈ క్రీస్తును గమనించాలి. తండ్రిని దేవుని యొక్క దుఃఖాన్ని గుర్తించాలి. తండ్రిని దేవుడు ప్రతివానికి క్రీస్తుని బయలుపరచాలని కోరుతున్నాడు. ఆ క్రీస్తు ద్వారా మహిమని వాళ్ళని కోరుతున్నాడు. మనం మరి యొక్క క్రీస్తును, మరి యొక్క యేసును వెంబడించొద్దు. ఇలా వెంబడించడం వల్ల మనలో మార్పు లేదు, మాదిరి లేదు, చెడు జీవితంలో ఉన్నాం. కనుక అనేక అన్యజనులకు మనమందరం ఎలా ఉన్నామంటే వేడుకగా, అసహ్యంగా ఉన్నాం. వీళ్ళు మాదిరి లేని జీవితం అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన మాదిరి క్రీస్తు మహిమను అనేకులకు కనబరచాలి. దేవునామానికి స్తోత్రం కలుగుగాక. మరి ఈ రాత్రి ఈ మీటింగ్లో నుండి తీర్మానంతో వెళ్తారా? అయ్యా, ఇప్పటి వరకు నేను మరి యొక్క యేసు దగ్గర ఉన్నాను, కానీ మహిమ గల యేసు దగ్గర నేను లేను. ఇప్పటి వరకు ఏదో దురాశలో ఉన్నాను, కానీ ఉన్న దురాశలు సిలువ వేసి క్రీస్తును వెంబడించడానికి ఉన్న సమర్పణలో లేను. కానీ ఈరోజు నేను మహిమ కలిగిన క్రీస్తును సంపాదించుకోవాలని ఆశతో ఉన్నాను అని ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళితే, నీవు మాట్లాడకుండానే, నువ్వు ఏ పోరాటము చేయకుండానే నీ ప్రవర్తన ద్వారా అనేకులు క్రీస్తులోకి నడిపించగలుగుతావు. నీ కుటుంబాన్ని మొత్తాన్ని క్రీస్తులో నిలబెట్టుకోగలుగుతావు. దేవుని స్తోత్రం. మరలా చెప్తున్నారు, ఇది మార్గము కాదు, ఇది మార్గం. ఈ మార్గంలోకి అనేకులు నడిపించాలంటే మొదట మనలో క్రీస్తు ఉండాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగుగాక. హల్లెలూయా. అందుకనే యేసుప్రభు వారు అన్నారు, మీరు ఏమనుకుంటున్నారంటే, పేతురు అన్నాడు, నువ్వు క్రీస్తువి. నువ్వు ఎవరివి? క్రీస్తువి. ఇంకొక మాట కూడా చదవండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 65వ భాగం. యోహాను 6:65. మరియు ఆయన తండ్రి చేత
యోహాను సువార్త 6వ అధ్యాయము 65 వచనం, 66 చదవండి. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక తీసి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఉన్నామని ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. దేవుని స్తోత్రం. తనను యేసుని వెంబడిస్తున్న శిష్యులు గ్రహించారు. ఏమని అంటే, ఎక్కడికి పోతామయ్యా, నిత్య జీవము నీ దగ్గరే ఉన్నది. హల్లెలూయా. అంటే ఎవరైనా కానీ దేని చూస్తున్నారు? శిష్యులు, 12 మంది శిష్యులు దేని చూసి వెంబడిస్తున్నారు? యేసుని నిత్య జీవము. అమ్మ అందరూ చెప్పాలి. ఈ రాత్రి మీరందరూ కూడిన మేమందరూ కూడా దేని చూసి వెంబడిస్తున్నారు? చెప్పాలి అందరూ కలిసి. దేని చూసి వెంబడిస్తున్నారు? ఇంకా వేరేదేమైనా ఉందా? వేరేదేమైనా ఉంది అంటే మీరు ఏ యేసు దగ్గర ఉన్నట్టు, మరి ఈ లోక సంబంధమని యేసు దగ్గర ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. మీకు నిత్య జీవమును చూడాలి, ఆ నిత్య జీవం కొరకు క్రీస్తుని వెంబడించాలి. దేవునికి స్తోత్ర, మహిమ కలుగుగాక. హల్లెలూయా. మేము సిలువేయబడాలి. అయ్యా వద్దయ్యా, మాకు ఏది వద్దయ్యా, ఆ నిత్య జీవమే మాకు కావాలి. ఆ నిత్య జీవం కొరకే మేము వెంబడిస్తున్నాం. ఆ నిత్య జీవం మాకు లేనప్పుడు మనం భక్తి చేసేదే వ్యర్థమండి. ఎప్పుడు మనం ఈరోజు తింటాం, రేపు చనిపోతామని దురాశతో మనం ఉండకూడదు. ఒకే ఒక గురి, అది నిత్య జీవమే. తండ్రి ఆకర్షించేది నిత్య జీవం కొరకే, క్రీస్తు ఆకర్షించేది నిత్య జీవం కొరకే, పరిశుద్ధాత్మ నడిపించేది కూడా నిత్య జీవం కొరకే. ఆ నిత్య జీవం మనకు వాగ్దానం చేయబడింది. దేవుని స్తోత్రం. అది క్రీస్తులోనే మనం పరిపూర్ణత చేయబోతున్నాడు. దేవునామానికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందుకనే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వాక్యంలో పరిశుద్ధ పౌలు మాట చెప్తాడు. 1 కొరింథీ 15వ అధ్యాయము 19వ వచన భాగం. ఈ జీవితకాలం మట్టుకు మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే ఏమైపోతామంట? ఎందుకంటే మనుషులందరికీ ఈ జీవితకాలం మట్టుకే ఉన్న నిరీక్షణ ఉంది. నేను బతకాలి, నా కుటుంబం బాగుండాలి, ఈ లోక సంబంధం విషయమే ఉంది. అసలైన జీవితం మరణము తర్వాత ఉన్నదన్న సంగతి మర్చిపోయారు. మరణం అనేది ఉంది అనేది మర్చిపోయారు. మన జీవితంలో జన్మదినము చాలామంది కూడా బర్త్డేస్ చేసుకుంటారు, పుట్టినరోజు చేసుకుంటారు. ఎంతమంది చేసుకుంటారు? మీలో చేతులు ఎత్తండి. అయ్యా నేను పుట్టినరోజు చేసుకుంటాను చెప్పను తెలిసి. టైం అసలు చాలా టైం అయిపోతుంది, త్వరగా చెప్పాలి. మీరు ఎంతమంది పుట్టినరోజు చేసుకుంటారు చెప్పండి. పుట్టినరోజులండి, మీకు పుట్టినరోజులు జ్ఞాపకం ఉంది కదా, మంచిది. పుట్టినరోజు చేసుకుంటున్నారు కదా, ఇంకా మంచిది. కానీ జన్మదినము సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా, కానీ ఇంకొక దినం రాబోతుంది. ఆ దినమే మరణ దినము. హల్లెలూయా. ఏ దినము? తల్లిదండ్రులు చెప్తారు, మమ్మీ నాకు డ్రెస్ కొనలేదేంటంటే, నెక్స్ట్ ఇయర్కి కొంటాం నాయన, నెక్స్ట్ ఇయర్కి కొంటాం. కానీ ఆ నెక్స్ట్ ఇయర్ అనేది మనకు ఉంటుందా లేదా? మనకి డిక్లరేషన్ తెలుసా? నిర్ధారణ తెలుసా? మనకి నిర్ధారణ చేయగలవా? నువ్వు డిక్లేర్ చేయగలవా? చేయలేవు. ఎందుకోసం? జన్మదినం కన్నా ఒక డేట్ ఉంది, కానీ మరణానికి ఏ డేటు లేదు. ఇప్పుడు రావచ్చు, ఇంకొంతసేపు రావచ్చు, రేపు రావచ్చు, ఒక నెల పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. కానీ మనం దేని కొరకు వేచి ఉండాలి? క్రైస్తవులుగా దేని కొరకు వేచి ఉండాలంటే 2 విషయాల కొరకు. ఒకటి మన మరణం కొరకు, రెండవది క్రీస్తు యొక్క రాకడ కొరకు. దేవుని స్తోత్ర, మహిమ కలుగుగాక. ఈ 2 కూడా చెప్పకుండా వచ్చేవి మన జీవితంలో. ఈ 2 చెప్పకుండా. డాక్టర్లైనా కానీ ఇప్పుడు చెప్తారు, ఏమంటే స్కాన్ తీసి పలానా డేట్లో మీ అమ్మాయి డెలివరీ అవుతుందండి, మీ కోడలు డెలివరీ అవుతుందని చెప్తారు. కానీ ఏ డాక్టర్ కూడా చెప్పడు ఈ టైంలో చచ్చిపోతాడని. ఏ మనుషుడు కూడా చెప్పడు. యేసుక్రీస్తు రాకడ కూడా అలాగే రాబోతున్నది. కాబట్టి ఈ లోకము కొరకే నీవు ఈ జీవితకాలం మట్టుకే అసలు జీవితం అని ఎంచుకుంటే, లోకంలో ఉన్న అందరికంటే కూడా నువ్వు ఎలా అయిపోతావంట? దౌర్భాగ్యుడు అవుతావంట. అసలైన జీవితము ఎక్కడుంది అంటే, మరణము తర్వాత మనకు దేవుడు ఇచ్చి ఉన్నారు. ఆ మరణము తర్వాత ఉన్న జీవితమే నిత్య జీవము. దేవునామానికి స్తోత్రం కలుగుగాక. మరణము తర్వాత ఉన్న జీవితం కొరకే మనము క్రీస్తు యొద్దకు రావాలి, సంఘానికి రావాలి, సంఘములో కట్టబడాలి, పరిపూర్ణ అనుభవాలు నేర్చుకోవాలి, మరణము తర్వాత మహిమను మనం పొందుకోవాలి. దేవునామానికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అలా కాకుండా నేను సంఘానికి ఎందుకు వచ్చావమ్మా, ఎందుకు వచ్చారని చెప్పేసి ఒకవేళ ఇప్పుడు వచ్చి మిమ్మల్ని మైకి పట్టుకుని ఎందుకు వచ్చావమ్మా అని చెప్పంటే, అయ్యా నేను రోగంలో ఉన్నప్పుడు అద్భుతంగా దేవుడు స్వస్థత ఇచ్చాడు, అందుకే వస్తున్నా. కొంతమంది నాకు పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టారు, అందుకనే వస్తున్నా.
లేకపోతే మేము అప్పుల్లో ఉన్నప్పుడు అప్పులు తీర్చాడు అందుకనే వస్తున్నా. బిల్డింగ్ మేము పాకలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చాము, బిల్డింగ్ కట్టాడు అందుకే వచ్చా. సైకిల్ తొక్కి నాకు ఈరోజు కారులో తిరిగి రేంజ్ ఇచ్చాడు అందుకే వచ్చా. ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ అయ్యా నేను క్రీస్తునొద్దకు నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి వచ్చానని చెప్పే వాళ్ళు తక్కువ మంది ఉంటారండి. ఎందుకోసం చెప్పండి? వారికి సరైన క్రీస్తు దొరకలేదు. అందుకని అంటున్నాను, మీకు ఎంతమందికి క్రీస్తు దొరికాడు? ఎంతమందికి క్రీస్తు దొరికాడు? ఎంతమంది క్రీస్తును ధరించుకున్నారు? ఎంతమంది క్రీస్తు కొరకు జీవిస్తున్నారు? దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. నీవు సరైన జీవితం ఉంటే అనేకులకి మాదిరికరమైనటువంటి పత్రికగా మారిపోతావు. హల్లెలూయా. ఇదిగో త్వరలో ప్రభు ఒక రాకడ రాబోతున్నది. ఆ రాకడ కొరకు నీ ఆత్మను సిద్ధం చేసుకో. హల్లెలూయా. దేవుడు లేడని బుద్ధిహీనులాగా అని కూర్చునవద్దు. దేవుడు ఉన్నాడనే సత్యము నీ జీవితంలో అనేకులకు తెలియపరచబడాలంటే నీవు ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తే బుద్ధిహీనుడు కూడా బుద్ధిమంతుడవుతాడు. దేవుని స్తోత్రం. మన కన్నబిడ్డలో కూడా చాలామంది ఏమంటున్నారు, తల్లిదండ్రులు చెప్తారు నాకేమంటే, అయ్యా మా పిల్లలు మారడం లేదయ్యా. కారణం ఏంటంటే నీ ప్రవర్తనే. చాలామంది భార్యలు ప్రార్థనకు వస్తారు, భర్తలు మారలేదు. కారణం ఏంటంటే మీ ప్రవర్తనే. దేవునికి స్తోత్ర మహిమ కలుగుగాక. మీరు క్రీస్తును కలిగి ఉంటే మీ కుటుంబంలో మహిమ తేజస్సుతుంది కనుక అందరు మారిపోతారు, అందరు రక్షణలోకి వస్తారు. నీలోనే నిత్య జీవం గురించిన ఆశ లేదు, రాకడ గురించిన భయం లేదు. అలాంటప్పుడు నీవు అనేకులకి ఎవరికి మనం ప్రకటించగలము? ఇంట్లో వాళ్ళని మార్చుకోగలమా? మార్చలేము. దేవునికి స్తోత్ర మహిమ కలుగుగాక. వాళ్ళకి ఏదైనా మనం చెప్పామనుకో ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు మతాన్ని బోధిస్తున్నావు అంటారు. ఎలా ఉంటుంది? మతాన్ని బోధిస్తున్నామంటారు. మతాన్ని బోధిస్తున్నావని మన వాళ్ళు ఎవ్వరు కూడా అనకూడదు. అంటే మనలో మాదిరికరమైన జీవితం వారికి కనబడునుగాక, అనేకులకు ఆ మార్గంలోకి వచ్చుదురుగాక. దేవునికి స్తోత్ర మహిమ కలుగుగాక. నేను ఒక మాటను చూపించి ప్రార్థన చేస్తాను. అందరు కూడా బైబిల్లో లేఖనాలు చూడండి. లేఖనం చెప్పబడుతున్న మాటను గమనించండి. పేతురు రాసిన 2 పేతురు 3వ అధ్యాయము త్వరగా చదవాలి. 9వ వచన భాగం. కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడు నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించును. ఎందుకు ప్రభు రాకడ ఆలస్యమైతుంది అంటే ఇక్కడ పేతురు చెప్తున్నాడు ఒకటే మాట, ఎవ్వరూ నశించకూడదు, అందరు రక్షణ పొందాలని ఆలస్యము చేస్తున్నాడు. అందరూ రక్షణ పొందాలని మారు మనసు పొంది తమ జీవితాన్ని మార్చుకోవాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆయన ఆలస్యాన్ని మనము దాన్ని ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. మన నిర్లక్ష్యము ఒక దినమున ప్రభు యొక్క ఆలస్యాన్ని చేయడానికి కారణముగా మనం ప్రశ్నించబడానికి అవకాశంగా మారిపోతుంది. హల్లెలూయా. నేను ఎందుకు ఆలస్యం చేస్తాను? నీ మార్పు కోసమే. కానీ నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావని ప్రభు నిన్ను ప్రశ్నించకూడదు అంటే ఇప్పుడు ఖచ్చితంగా నువ్వేం చేయాలి తెలుసా? ఆయన చేస్తున్న ఆలస్యము నీ మార్పు కోసమే కనుక నువ్వు మారు మనసు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకోసమంటే మత్తయి సువార్తలో అక్కడ వినండి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో అక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒకటే మాట అంటాడు, ఇదిగో రాబోచున్న దేవుని ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించువాడెవడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. రాబోచున్న దేవుని ఉగ్రత నుండి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు. బుద్ధి ఎవరికి చెప్తారండి? బుద్ధిమంతులకు కాదు, బుద్ధిహీనులకే బుద్ధి చెప్తారు. వివేకం లేని వారికి బుద్ధి చెప్తారు. దేవుని వెదకని వారే బుద్ధిహీనులు, దేవుని వెదకని వారే వివేకం లేని వారు, వారికి బుద్ధి చెప్తున్నారు. ఏంటి ఆ బుద్ధి అంటే, ఇదిగో మారు మనసు పొందు, లేకపోతే దేవుని ఉగ్రత నీ మీదకు రాబోతున్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అనేకులు భ్రమపరచబడుతున్నట్టుగా ఒక మాటను గమనించండి. ఏంటి ఆ భ్రమపరచబడుతున్న మాట అంటే, యేసు ప్రభుని నమ్ముకోకపోతే నరకము. యేసు ప్రభుని నమ్ముకోకపోతే నరకం కాదు. యేసు అనే నిత్య జీవాన్ని పొందకపోతే నరకాగ్ని గుండంలో మనం వెళ్ళిపోతాం అంతే. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. యేసుని నమ్ముకోకపోతే నరకంలో పడిపోవడం కాదు. యేసు యొక్క నిత్య జీవాన్ని ఇచ్చే నిత్య జీవం పొందకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఉదాహరణకి కోవిడ్ జరిగినప్పుడు, కోవిడ్ టైంలో దానికి సంబంధించినటువంటి కొన్ని షరతులు, కొన్ని క్రమాలు పెట్టారు, నియమాలు పెట్టారు. ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మనిషికి దూరంగా ఉండండి చెప్పాడు. అయినప్పటికీ కూడా నాకెందుకు వస్తుందిలే అని చెప్పి నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళందరికీ ఏమొచ్చేసింది? కరోనా వచ్చింది. చాలామంది చనిపోయారు కూడా. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా అంతే. యేసుక్రీస్తును ఈ లోకానికి దేవుడు నిత్య జీవపు మార్గంగా,
నిత్య జీవానికి వెళ్ళడానికి ఒక మార్గంగా, నిత్య జీవం పొందడానికి ఒక రక్షణగా మనకు యేసుక్రీస్తుని దేవుడి లోకానికి పంపారు. దేవుని స్తోత్రం. నీవు ఆ యేసుక్రీస్తు అనే నిత్య జీవం ఇచ్చే ఆ మహిమ గల క్రీస్తును అంగీకరించకపోతే, ఆ ఔషధాన్ని, నీ పాపం యొక్క ప్రక్షాళనను నువ్వు గ్రహించకపోతే అప్పుడు నీకు నరకం పడతావు. కానీ యేసుక్రీస్తుని నమ్మకపోతే, యేసుక్రీస్తుని అంగీకరించకపోతే నరకమని కాదు అక్కడ. దేవునికి స్తోత్రం. అవకాశం ఉన్నప్పుడు, రోగంలో ఉన్నప్పుడు సరైన ట్రీట్మెంట్ చేయకపోతే ఆ వ్యక్తి ఎలా నష్టపోతాడో, ఇదిగో పాపము అనే ఒక భయంకరమైనటువంటి క్రియకు దేవుడిచ్చే తీర్పే మరణం. ఆ మరణము పొందకుండా నీ ఆత్మ యుగయుగాలు నిత్య జీవము పొందాలి అంటే అక్కడ నీకు ఇవ్వబడుతున్న అనుభవమే, ఒక ఔషధమే క్రీస్తు. దేవునికి స్తోత్రం. కాబట్టి అనుకూల సమయంలో వెదకి మరి ఆ క్రీస్తును పొందుకోవాలి. అనుకూల సమయంలో ఆ క్రీస్తు కొరకు కనిపెట్టి ఆ క్రీస్తును పొందుకొని నీ జీవితాన్ని సార్థకతం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒకవేళ నువ్వు ఆ క్రీస్తుని పరిపూర్ణంగా పొందకపోతే అప్పుడు నీవు నిత్య జీవం పొందకుండా నరకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దేవుని సన్నిధి తీర్పులో నిలబడే అవకాశం ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం మహిమ కలుగుగాక. హల్లెలూయా. అందుకని ఇది ప్రియులారా ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. సంఘంలో ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, శబ్దంతం ద్వారా వింటున్న సహోదరులను, లైవ్లో ఉన్న వారిని కూడా నేను అడగడంలా, మొట్టమొదటిగా సంఘాన్ని ఒక ప్రశ్నిస్తున్నాను. ఎంతకాలం యేసుని వెంబడిస్తున్నావు? శిష్యులను ప్రవడిగినట్టుగా ఈ రాత్రి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతకాలం యేసుని వెంబడిస్తున్నావు? అలాంటి నీవు క్రీస్తును కలిగి ఉన్నావా? క్రీస్తును కలిగి లేకపోతే నీకు నిత్య జీవం లేదు. క్రీస్తు కలిగి ఉండకపోతే మహిమ లేదు. క్రీస్తును కలిగి ఉండకపోతే ఆ రాకడలో ఎత్తబడే అనుభవం ఉండదు. క్రీస్తును కలిగి ఉండకపోతే తండ్రి అయిన దేవుడు నిన్ను అంగీకరించాడు, ఆ నిత్య మహిమ దొరకదు. క్రీస్తును అంగీకరించకపోతే పరిశుద్ధాత్మ శక్తి నీలో కుమ్మరింపబడదు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని సంపూర్ణంగా అంగీకరిస్తావో, ఆ క్రీస్తు ఎవరో అని గుర్తిస్తావో, ఆయన కేవలం రోగులకు వైద్యుడుగానో, లేదంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి సహాయకుడుగానో, ఏదో మేలు చేసే వ్యక్తిగానో నువ్వు గుర్తిస్తే ఈ లోకం వరకే అది పనికొస్తుంది. కానీ ఆయన నిత్య జీవం ఇచ్చే ఒక గొప్ప మహిమ కలిగిన దేవుడని నువ్వు గ్రహిస్తే ఆ మహిమలు పొందడానికి యోగ్యత నీకు దేవుడు అనుగ్రహిస్తారు. అందరు కూడా తల వంచుకొని మోకరించుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రతి వారు పశ్చాత్తాపడదాం. అయా, నేను నాకు ఇష్టమైనటువంటి క్రీస్తుని వెంబడిస్తున్నాను. ఇప్పటి వరకు ఈ లోకము ఉన్న క్రీస్తుని వెంబడిస్తున్నాను. ఈ లోకము మరి యొక్క యేసుని వెంబడిస్తున్నాను. నిత్య జీవం ఇచ్చే యేసుని వెంబడించలేదు. నిత్య మహిమనిచ్చే యేసుని వెంబడించలేదు. దేవా, ఈ లోకాన్ని వెతుకుతున్నాను. ఫిలిప్పుదైన కైసరే ప్రాంతంలో ఉన్న వారికి యేసు ఎవరో తెలియనట్లుగా, క్రీస్తును గుర్తించలేకపోయినట్లుగా నేను కూడా క్రీస్తును గుర్తించలేకపోతున్నాను. తండ్రి ఆకర్షణలో నేను నిలబడలేకపోతున్నాను. నన్ను ఈ రాత్రి సరిచేయండి అని ప్రతి వారు కూడా రెండు చేతులు ప్రభు వైపు ఎత్తుదామా? తండ్రి అయిన దేవుని వైపు ఎత్తి అర్థిద్దాము. దేవా, నాకు పరిపూర్ణముగా నేను క్రీస్తును కలిగి ఉండే కృప నాకు ఇవ్వండి. క్రీస్తును వెతికే కృపనివ్వండి. శిష్యులు అడిగినట్టుగా నాకు క్రీస్తు కావాలి, ఆ నిత్య జీవము కావాలి. ఇది మతము కాదు, ఇది మార్గమని, పరలోక రాజ్యానికి, ఆ మోక్షానికి మార్గమే యేసుక్రీస్తు అని నేను ఎరగాలి. నేను లోకపు ఆకర్షణతో ఆకర్షించబడలేదయ్యా. అయ్యా, ఏదో దొరుకుతుందని వాంఛతో నేను ఆశతో రాలేదు ప్రభువా. నాకు నిత్య జీవము కావాలని ఆశతో వచ్చాను, దురాశతో రాలేదు దేవా. నిత్య జీవమని వాంఛతో ఆశతో వచ్చాను. అట్టి కృప నాకు కావాలి. రెండు చేతులు ఎత్తండి, ప్రతి వారు మోకరించండి, దిక్కులు చూడొద్దు, కనిపెట్టండి, చిన్న ప్రార్థన ఏకీభవించండి. ప్రతి వారు ఒప్పింపబడండి. దైవజనులు ప్రయాసపడి 7 రోజులు ఈ ఆత్మీయ ఆరాధన పండగలు, ఈ భయంకరమైనటువంటి పోరాటములు, వాతావరణాన్ని కూడా చూసి లెక్కించక దేవుని మీద ఆధారపడి ప్రయాసపడిన ఈ కూటములలో దేవుని కార్యాలు జరగనివ్వండి. హల్లెలూయా. క్రీస్తును కలిగి ఉండుటే నిత్య జీవము. నేను క్రీస్తుని వెంబడించడానికి వస్తున్నానయ్యా, క్రీస్తు కోసం వస్తున్నానయ్యా. ఈ లోకపు వాంఛలు, ఈ లోకపు ఆశ నాకు రెండు చేతుల పైకి ఎత్తండి, నోరు తెరవాలి. ప్రతి వారు ఒప్పింపబడదాము. ఎవరు మౌనముగా ఉండద్దు. నా పాపంలో నేను కొట్టబెట్టబడకూడదు ప్రభువా, పాపంలో నేను నశించిపోకూడదు ప్రభువా. ఈ రాత్రి నాకు నీ కృప కావాలి. ఈ పాపమనే భయంకర మరణపు తీర్పు నుండి విమోచించగలిగినది క్రీస్తే. సంహార దుఃఖ నుండి, మరణం నుండి తప్పించగలిగినది ఆ క్రీస్తు రక్తమే. యేసు రక్తమే నా పాపములకు ప్రక్షాళన, యేసు వాక్యమే నా ఆత్మకు జీవం, యేసు యొక్క నామమే నాకు స్వస్థత, యేసు యొక్క శక్తియే సాతాను పైన నాకు జయము.
అట్టి క్రీస్తుని ధరించుకుని కృప నాకు ఇవ్వండి. ఈ రాత్రి నేను క్రీస్తును కలిగి ఉండే కృప నాకు దొరుకునుగాక. ప్రతి వారు నోరు తెరవండి, ప్రతి వారు నోరు తెరవండి, ప్రతి వారు ఒప్పింపబడండి. బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారా? రోమిలతో పౌలు భక్తుడు 13వ అధ్యాయం అంటాడు, ఇదిగో క్రీస్తును ధరించుకుని వారమై ఆత్మ యుద్ధోపకరణములు ధరించుకొని శరీరలను జయించాలట. క్రీస్తు యొద్దకు వచ్చిన వ్యక్తి పాపము చేయడు, ఎందుకంటే క్రీస్తే అతనికి దొరికిన మహిమ. హల్లెలూయా. నాకు క్రీస్తు కావాలి, నేను క్రీస్తుని విడిచి వెళ్ళలేను. శిష్యులు ప్రభు అడుగుతున్నా, మీరు కూడా వెళ్ళాలని ఉన్నారంటే శిష్యులు అడుగుతున్నారు, మేమెక్కడికి పోతామయ్యా, మేమెక్కడికి పోతామయ్యా? మాకు నిత్య జీవపు మాటలు నీలోనే ఉన్నవి, నిత్య జీవపు మార్గానివి నీవే, నిత్య జీవానివి నీవే. ప్రతి వారు నోరు తెరవండి, నోరు తెరవండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రములు. నీతో జీవించే కృప మాకు దయచేయండి, నీతో జీవించే కృప మాకు దయచేయండి. నీ కొరకు జీవించే కృప మాకు ఇవ్వండి. ఈ 7 రోజుల పండగలు, ఈ 7 రోజుల ఈ కూటములు, ఇదిగో ఈ రాత్రి నీవు నీ ఇంటికి నీవు క్రీస్తుతో వెలుదువుగాక. నీ జీవితంలో గొప్ప మేలునిచ్చే క్రీస్తును కలిగి వెళ్దువుగాక. అదిగో ఆ మహిమ రాజ్యము నీ కొరకు వేచి ఉన్నది, పరలోక రాజ్యము నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. క్రీస్తును కలిగి ఉండే నీకే పరలోక రాజ్యము, క్రీస్తును కలిగి ఉన్న నీకు నిత్య జీవము, క్రీస్తును కలిగి ఉన్న నీకు జై జీవితము, క్రీస్తు ద్వారానే మహిమ. ఇదిగో రోమాపత్రిక 8వ అధ్యాయం 9 అంటున్నాడు, క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కాడట. ప్రభు ఆ తండ్రిని దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి మీరు క్రీస్తును కలిగి ఉంటే నువ్వు దేవుని సొత్తుగా మార్చబడుతున్నావు. ప్రతి వారు ఒప్పింపబడదాం, ఒప్పింపబడదాము, ప్రతి వారు సరి చేసుకుందాము. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 7 దినాల ప్రయాసం ఈ దినము ఫలము కనబడబోతున్నది. 7 దినాల ప్రయాసములు ఈ దినము ఫలము కనబడబోతున్నది. ఆ ఫలమే క్రీస్తు, ఆ ఫలమే క్రీస్తు. ఒక్క క్రీస్తు నీ జీవితంలో ఉంటే రోగముల పైన జయము, సాతాను పైన జయము, లోకము పైన జయము, అనేక అంధకార శక్తుల పైన జయము, అనేక అంధకార పాపపు శక్తులపైన జయము, అన్ని విషయాలు నీకు జయ జీవితమే. ఒక్క క్రీస్తు ఉన్న చోట మహిమ కనబడబోతున్నది. ఎల్రోహి మినిస్ట్రీలో క్రీస్తు నిలుచునుగాక, సంఘములో క్రీస్తు ప్రకాశము ఉండునుగాక, ప్రతి హృదయము తెరవబడుగాక. క్రీస్తు లేని జీవితం అది శ్మశానముతో సమానము, క్రీస్తు ఉన్న జీవితము అదే పరలోకము. పాత నిబంధన పరిశుద్ధులు క్రీస్తు కొరకే ఆశపడ్డారు, అబ్రహాము క్రీస్తు కొరకు కనిపెట్టాడు. కొత్త నిబంధన పరిశుద్ధులకు వాగ్దానము చేయబడిన అనుభవమే క్రీస్తు. ఈ అంత్య దినములో మనకి క్రీస్తు దొరుకునుగాక, క్రీస్తును చూచుదుముగాక, క్రీస్తు ప్రసన్నతొచ్చునుగాక, శిలువ ప్రత్యక్షతొచ్చుగాక. క్రీస్తును సిలువలో సమాధుల వెతకకు, సిలువల వెతకకు. తండ్రి కుడి పార్శ్వమునున్నాడు, నీ కొరకు రానై ఉన్నాడు, ఆలస్యము చేస్తుంది నీ కోసమే. ఈ రాత్రి హృదయం తెరవు, ఈ రాత్రి హృదయం తెరవు. నా ప్రభు మతము స్థాపించడానికి రాలా, మార్గముగా వచ్చాడు, నలిగిపోయాడు, విరిగిపోయాడు, కరిగిపోయాడు, అదిగో మహిమతో నింపబడుచున్నాడు. ఆయన కులమును స్థాపించువాడు కాదు, మతమును స్థాపించు దేవుడు కాదు, మహిమ కలిగిన రాజు. ఎవరు ఈ క్రీస్తు? ఇదిగో రూపాంతరము పొందినవాడు, జై జీవితము చేసినవాడు, లోకాన్ని జయించినవాడు, మరణమును జయించినవాడు. ఈ క్రీస్తు నీకు కావాలంటే నీ హృదయం తెరవబడుగాక. ప్రతి హృదయం తెరవబడనివ్వండి. మన ఈ తిరుపతి ప్రాంతం, ఈ ఓటేరు ప్రాంతము వెలిగింపబడాలంటే ఒక్కొక్క నోరు తెరవాలి. ఈ 7 దినాల కూటముల్లో అద్భుతమైన రాత్రి ఈ రాత్రిగా మారబోతున్నది. ఇదిగో ఫలము చూడబోతున్నాము. ఇక్కడ నుండి ప్రత్యక్షతలు వెళ్ళబోతున్నాయి, ఇక్కడ నుండి ప్రత్యక్షతలు వెళ్ళబోతున్నాయి. ఎవరిని మనము కలవరపరచట్లేదు, అనేకులు క్రీస్తు యొద్దకు నడిపించడానికి మనమే మాదిరికరమైన జీవితం మారబోతున్నాము. ఈ రాత్రి మహిమ తేజస్సుండునుగాక. నీ ఇంటికి క్రీస్తుతో వెళ్ళు. జక్క ఇంట్లో క్రీస్తు రాగానే అన్యాయము కొట్టివేయబడి, అక్రమము కొట్టివేయబడి, బీదల పట్ల ప్రేమ, ఇదిగో రక్షణ కలిగినది. ఈ రాత్రి నీ ఇంటిలో కూడా క్రీస్తు ఉండునుగాక, నీ జీవితంలో క్రీస్తు ఉండునుగాక. నీవు క్రీస్తును వస్త్రముగా ధరించుకో. ఇదిగో అనేకులు నీలో క్రీస్తును చూచునుగాక. సేవకులలో క్రీస్తు కనబడాలి, సంఘములో క్రీస్తు కనబడాలి. ఆ మహిమను ప్రేమించండి, ఆ మహిమను ప్రేమించండి. ఈ లోక ఆడంబరము, ఈ లోక ధనాస, ఈ లోక డబ్బు, ఈ లోక ఆడంబరము ఒక దినము విడిచి వెళ్ళబోతున్నాము. మనము పోగొట్టుకోనది ఒకటే, అదే క్రీస్తు మహిమ.
నిత్య జీవం నీకు వాగ్దానముగా ఇవ్వబడబోతున్నది. వాగ్దానముగా ఇవ్వబడబోతున్నది. ప్రభు దగ్గర అంగీకరించండి. ఈ రాత్రి నుండి నాకు రాజు నీవే, నా యజమానుడు నీవే, నేను అంగీకరిస్తున్నానయ్యా. నా జీవితంలోకి రండి. మా దైవజనుడు ప్రయాసపడి ఏర్పరచిన ఈ కూటములో నేను నిన్ను పొందుకున్నానని సాక్ష్యము చెప్పడ కృపనివయ్యా. ఈ లోకం మేలు కాదు, నీ మహిమే మేము పొందుకున్నామని సాక్ష్యం ఉండునుగాక. హల్లెలూయా. ప్రతి వారు నోరు తెరవండి, ప్రతి వారు నోరు తెరవండి, ప్రతి వారు నోరు తెరవండి. ఈ 7 దినముల ఈ ఆరాధన పండుగ ప్రతిఫలం ఈ రాత్రి నువ్వు పొందుకునేలా కోరుతున్నావా? ఒప్పింపబడ క్రీస్తును చూడు. పేతురు చూసిన క్రీస్తు, శిష్యులు చూసిన క్రీస్తు, దేవుడు బయలుపరిచిన క్రీస్తు, పరిశుద్ధులు ప్రకటించిన క్రీస్తు. ఇదిగో నా కొరకు నీ కొరకు సిలువ వేయబడిన క్రీస్తు. ఇదిగో తండ్రి కుడి పార్శ్వనున్నారు. ఇదిగో మహిమను ధరించిన వాడి ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని పురతో ఇదిగో మధ్యాకాశమునికి క్రీస్తు రాబోతున్నారు. పెళ్లి కుమార్తె కోసము, మహిమ కలిగిన సంఘము కోసము రాబోతున్నారు. క్రీస్తును ధరించినదే మహిమగల సంఘం. క్రీస్తును ధరించినదే మహిమగల సంఘం. మచ్చముడత లేని మహిమగలగని సంఘం. పాపమును జయించినది, లోకమును జయించినది, రెండవ మరణముపై అధికారము జయము పొందినది, పాతాళ ద్వారములు మూసివేయగలిగిన సంఘముగా ఈ ఎల్రోహి మినిస్ట్రీ నిలుచునుగాక, నిలుచునుగాక. ఈ ఓటేరు ప్రాంతములో ఈ పరిచర్య పరిపూర్ణత చెందుగాక, క్రీస్తును కనబర్చుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒప్పింపబడదాం సంఘమా. పరిశుద్ధ పౌలు తెస్సలోనికీయులతో అంటాడు, మీరే క్రీస్తు రాకడలో మా ఆనందము, మా అతిశయ కిరీటము. దేవుని ఎదుట మీరే మా అతిశయ కిరీటం అంటున్నాడు. దైవజనుల ప్రయాసము మీరు అతిశయ కిరీటముగా మారాలి. మీరు ఆ అనుభవంలోకి రావాలంటే మీరు క్రీస్తు రావాలి. ఏ ఆశలు కలిగి ఉండకు, లోకపు ఆశలు కలిగి ఉండకు. ఒకే ఒక ఆశ, ఏదైనా ఆశ ఉంది అంటే క్రీస్తుని కలిగి ఉండుటే. స్తోత్రం, 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 స్తోత్రం. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు, మాధుర్య స్వరమే అది, వెల్మెల్లాని స్వరమే అది. ప్రతి వారు హృదయాలు తెరవండి. ముగింపులోకి మనం వెళ్తున్నాము. ఈ స్వరము ఒక్క నిమిషం మౌనముగా ఉండి నీతో మాట్లాడబోతున్న క్రీస్తు స్వరం వింటావా? ఆయన తండ్రి యొద్ద నుండి నీతో మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా నీతో మాట్లాడబోతున్నారు. క్రీస్తు ఆత్మ ద్వారా నీతో మాట్లాడబోతున్నారు. ఆ క్రీస్తుని ఎంతమంది చూడాలని ఆశపడుతున్నారు? మౌనంగా కనిపెట్టండి, ఒక్క నిమిషం కనిపెట్టండి. ఆఖరి కుటుంబం ఆలస్యమైనప్పటికీ ఇదిగో ఒక్క నిమిషం హల్లెలూయా. ఒక్క నిమిషం ప్రతి వారు నీ స్వరం వినాలి, నిన్ను చూడాలయ్యా, నిన్ను ధరించుకోనాలని ఆశపడుతున్నాను. మా దైవజనుల ప్రయాసం వ్యర్థం కాకూడదు. ఈ 7 దినాల కూటములో ఫలితము నిన్ను పొందుకుని వెళ్ళటే. శిష్యులు గుర్తించినట్లుగా మేము మిమ్మల్ని గుర్తించి ధరించుకునే కృప మాకు ఇవ్వండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మా హృదయాలు తెరవబడుగాక. ప్రతి వారు వినండి, మౌనంగా ఉండగా ప్రభు సన్నిధిలో కనిపెట్టండి, హృదయంలో కనిపెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. క్రీస్తును ధరించుకునే అనుభవం మీకు దొరుకును గాక. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి ప్రభా, ప్రియ సహోదరులు జీవన పాల్గొని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ 7 దినాల ఆరాధన పండుగలు ఆరంభించి దేవా, ఈ ముగింపులో నీ కృపను పొందడానికి ఒక అనుభవానికి స్తోత్రం. అనేకులకు క్రీస్తును ఎరగలేకపోతున్నారు. ఫిలిప్పీదైన కైసరే ప్రాంతంలో యోహాను, ఇర్మియా, ఏలియా అనుకున్నట్లు ఈ లోకంలో అనేకులు కూడా నిన్ను గురించి భ్రమపరచబడుతున్నారు. కానీ ఒక్క శిష్యులకు మాత్రమే అర్థమైంది. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన వారికి అర్థమైంది. లోకపు వాంఛలు చంపుకున్న వారికి అర్థమైంది. లోకాన్ని వదులుకొని మహిమను పొందడానికి వచ్చిన వారికి అర్థమైంది. నిత్య జీవం కొరకు ఆకర్షించబడడానికి వచ్చిన వారికి అర్థమైంది. నీవు సజీవుడైన దేవుని క్రీస్తువని.
దేవుని పరిశుద్ధుడు అని. ఈ యొక్క మర్మం ఈ దేవా తండ్రి ప్రతి ఒక్కరు ఈ ఎల్రోహి మినిస్ట్రీలను కూడిన ప్రతి ఒక్క సభ్యులు సహోదరులను లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకును శబ్దంతం ద్వారా వింటున్న ప్రతి వారికి ఓ క్రీస్తును తండ్రి ఆ క్రీస్తును ఎరుగుటకున్న కృపను గ్రహింపబడుగాక సహాయం చేయండి. కేవలం స్వస్థతలు అద్భుతాలు చేయవాడు మాత్రమే కాదు, నిత్య జీవానికి మార్గము, జయ జీవితానికి మూలాధారము, విశ్వాసమునకు కర్త, పరిపూర్ణ పెండ్లి కుమారుడని దేవా నిత్య రాజ్యంలో యుగయుగాలు మాతో ఇనపదండము చేతబట్టి జయించిన వాడై సింహాసనం మీద కూర్చున్న పెరువా తండ్రి ఏలుబడి చేయించినటువంటి మహిమ గలవాడని అనేకులు చూచినట్లు శిష్యుల మనస్సులు ఒక్కొక్కరికి దొరుకునుగాక. ఒక స్వభావము, మంచి క్రీస్తు స్వభావం వచ్చునుగాక. ఇటు కృపలో నిలబెట్టమని అల్పుడు నిష్ప్రయోజన దాసుడను కూడా మరుగుపరిచి కృపనివ్వండి. మేము బుద్ధి చెబుతున్నాం, బోధిస్తున్నాం, ప్రకటిస్తున్నాం. దేవా ఇదిగో క్రీస్తును గుర్తించినట్లుగా ప్రతి హృదయం తరబడుగాక. తండ్రిని ఎదురు నిలబడి దినం ఒక దినం రాబోతున్నది, విడబడకుండా ఎత్తబడాలే. దొంగవలే ఆ దినము రాబోతుండగా నీ కడబోరు శబ్దం విని తండ్రి నీతో మాట్లాడిన అనుభవంతో స్వరంతో ఎత్తబడే కృపవాక్యం దయచేయండి. సంఘమందరినీ పరిశుద్ధపరిచి పరిచయం విస్తరింపచేసి ఇంకా దీవించమని, ప్రార్థన యోధులుగా ఇంకా మార్చి నలిపెట్టి వాడుకోమని నా దేవా ఈ పరిచయని కూడా నీకు అప్పగిస్తూ సమస్తుని సమర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనతో ఇప్పటివరకు మాట్లాడి తన కృపనిచ్చినందుకు రెండు చేతులతో స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా కొరకు ప్రార్థించండి. గాస్పెల్ గ్లోరియస్ చర్చ్ మినిస్ట్రీ పరిచర్యలో మరి నడిపిస్తున్నా నాకు ప్రార్థించండి. ఇంకనూ మెసేజెస్ ఇంకా అనేక ఉపదేశాలు మీరు వినాలంటే జే కుమార్ పాస్టర్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు సెర్చ్ చేస్తే నా సాంగ్స్ మెసేజెస్ వస్తుంటాయి. లైవ్ ఎప్పుడు వస్తుంటుంది. ఇంకా విని బలపరచబడి సంఘంలో కూడా ఆత్మీయంగా బలపరచబడండి. అందరికీ సెలవు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.